చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. చాలా సంతోషము. ప్రభు యొక్క కృపను బట్టి, సమకూర్చబడిన విధానాన్ని బట్టి దేవుడి నామం మాత్రమే ఘనపరచబడును గాక. ఆమేన్. చాలా మంచిది. నిన్నటి దినాన అత్యవసరంగా మేము వరంగల్ ప్రాంతానికి ప్రయాణం చేయవలసి వచ్చింది. అక్కడ హన్నా అనేటువంటి ఒక సహోదరి, మన సహోదరి బ్రెయిన్లో కొంచెం బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల పారాలసిస్ రావడము. కాబట్టి అక్కడికి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేయవలసిన లేఖనాలు నెరవేర్పుగా అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా సంఘ స్థాయిలో మనం ఆ సహోదరి గురించి ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీ వ్యక్తిగత స్థాయిలో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇది నేను యాక్చువల్గా ఈ వాక్య ప్రారంభం కంటే ముందే చెప్పాలని ఆశపడుతుంది. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ స్థాయి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకిచ్చిన గొప్పదైన ఆయుధం ప్రార్థనే. ప్రార్థన కూడా మన చేయలేదంటే ఏదీ లేకుండా ఉంది. సమస్తము కూడా జరపబడుతుంది, కదలబడుతుంది, ఆపబడుతుంది, మూయబడుతుంది, తెరవబడుతుంది. అది కేవలము ప్రార్థనకు మాత్రమే సాధ్యమైన కార్యం. విశ్వసించి మనం ప్రార్థిస్తే మన తండ్రి వింటాడని, మన తండ్రి చేయగల సమర్థులను మనం నమ్ముతూ ఏదైతే చేస్తామో ఆ ప్రతి దాంట్లో ఫలాలను చూస్తూ ఉంటాం మనం. ఆమేన్. ప్రార్థన గురించి జాగ్రత్త ఆలోచించండి. అది శక్తివంతమైన ఆయుధం అని చాలాసార్లు విన్నాం. దాన్ని కూడా చేయలేదంటే ఏది లేదని కూడా తెలుసుకున్నాం. కానీ మళ్ళీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలనకు చూస్తే మీకున్నటువంటి ఏదైతే మొండి సమస్యలు ఉన్నావో వాటిని గురించి కనీసం ఒక నలుగురు సహోదరులకు కూడా ప్రార్థన చేయమని చెప్పలేకపోయాం. నా మాట మీకు అర్థమైందా? మీరు ఆలోచన చేసి చూసుకోండి ఒకసారి. నీకున్న ఏదైనా టాప్ 5 సమస్యలు, అంటే 5 పెద్ద సమస్యలు అనుకోండి, ఓ నలుగురు సహోదరులను. ఎందుకంటే దేవుడు ప్రార్థనకు కొన్ని నియమాలు పెట్టి ఉన్నాడు. ఏకీభవించబడిన ప్రార్థన నెరవేర్పు జరిగించబడినట్లుగా కొన్ని ప్రత్యేకమైన షరతులు పెట్టి ఉంచాడు ఆయన. ఎవరైతే బాగా ప్రార్థన పరులు ఉంటారో, ఎవరైతే ఎక్కువ సమయం మోకాల మీద గడుపుతారో, విశ్వాస సహితమైన ప్రార్థనలు చేస్తారో, ఇదిగో అలాంటి వారి దగ్గరికి అయినా సరే వెళ్ళి, అయ్యా ఇగో పలానా సమస్య నాకున్నది, మీరు కూడా మా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం. నేను కూడా ఒకరొకరు ఫోన్ చేసుకొని మాట్లాడుకోలే. మనం ఎప్పుడు ఫోన్లు చేసుకుంటామయ్యా అంటే ఒకరితో ఒకరు అవసరాలు పడ్డప్పుడు, ఒకరితో ఒకరు ఏదైనా సరే రేపటి దినాన మళ్ళీ బదులుగా ఇచ్చేటువంటి పనులు, ధనాలు, ఇలాంటి విషయాలలో ఫోన్ సంభాషణలు. కానీ ప్రార్థన అవసరతల గురించినటువంటి సంభాషణలు చాలా తక్కువైన దినాలు ఇవి. ఎలా వెళ్తాయి మరి మన సమస్యలు? ఎలా జయించగలుగుతాము? అయ్యా నాకు ఒక రక్షింపబడినటువంటి భార్య ఉంది, లేదా నా భర్త ఉన్నాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, ప్రార్థన చేయండి అయ్యా అని ఎంతమందికి చెప్దాము? మీకు అనిపిస్తుంది మా పాస్టర్ కూడా చెప్తే అయిపోద్ది, మా పాస్టర్ చెప్పేసి సంఘం మీద ప్రార్థన చేసేట్టు అనుకుంటున్నారా? కాదుగా. మీరు ఒకరితో ఒకరు ఈ పరిధిలోకి రాగానే మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు కూడా అవే. అయ్యా ఇదిగో నేను కొత్తగా ఒక విషయాన్ని ప్రభు ప్రేరేపణ బట్టి ప్రారంభిస్తూ ఉన్నాము, మీ అందరి ప్రార్థన సహకారం నాకు కావాలని సంభాషించుకోవాలి. ఇక్కడ మాట్లాడుకునే ఈ మాటలన్నీ కూడా ఒకసారి మనం గృహానికి వెళ్ళి ఆ ప్రార్థనలో మోకరించినప్పుడు సహోదరులు అడిగే ప్రతిదీ ఖచ్చితంగా నాకు జ్ఞప్తికి వస్తుంది. నేను మీ వద్దకు వచ్చాయా, నాకు ఈ పలానా ఒక ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది, మీ ప్రార్థనలో నన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి ఈ రోజున. అంటే బహుశా రోజు చేసుకోవడానికి నీ యొక్క జ్ఞాపశక్తి సరిపోకపోవచ్చు, ఈ రోజు అయితే తప్పక చేస్తాం. 190 మంది చేస్తారు తప్పకుండా. కానీ మనం ఒకరినొకరు అలాగూ చేయలేకపోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఎవరైతే నియమాలను బాగా గ్రహించగలుగుతారో ఫలాలు ఎక్కువగా పొందుకోగలుగుతారు. నీ అవసరతను గురించి ఈ భూమి మీద నువ్వు కాకుండా ఏకీభవించబడిన ప్రార్థనగా, విశ్వాసంతో చేసే ప్రార్థనగా మరికొంతమంది చేయగానే నీ సమస్య ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా మెత్తబడుతుంది. అది కానీ మన సమస్యను, మన సంభాషణ వాటి గురించి ఉండట్లేదు. అదేదో మనకి ఏ సమస్య లేనట్టు, మనం అధికారులం అయిపోయినట్టు, పరిపాలన చేసే స్థాయికి ఇప్పుడే వచ్చేసినట్టు, పక్క వాళ్ళ గురించి, మూడో వ్యక్తుల గురించి, మిగతా విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం. చూడండి, మనని గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా సంగతులు ఉన్నవి. ఒక క్రైస్తవ పరిధిలోనికి రాగానే పరిశుద్ధ గ్రంథం ఎలా చెప్తూ ఉంటుందంటే,
మీరు ఒక్కడి పాపాలు ఒకటి ఒప్పుకోండి అని చెప్తూ ఉంటుంది. ఈ స్థాయి ఇంతవరకు రాలే. ఈ స్థాయి ఎక్కడ కనబడుద్ది అంటే సంఘంలో నాకంటూ ఒకరు లేదా ఇద్దరు మాత్రమే. ఇద్దరు కష్టం, ఎప్పుడైనా ఒకరే ఉంటారు మోస్ట్లీ. ఇద్దరు ఉన్నారంటే కొద్దిగా అరుదే. ఇది బాగా దగ్గరగా ఉండే వ్యక్తులకే మన వ్యక్తిగతమైన బలహీనతలు పంచుకుంటాం, మనం మన పాపాలని పంచుకుంటాం. అంటే మిగతా వారిని మన స్నేహితులు అనుకోవడం లేదా, మిగతా వారిని మనము నిజంగానే సహోదరులు అనుకోవడం లేదా, అంటే వాళ్ళలో దేవుడు లేడా, వారిని ఎన్నిక లేదా, లేదా నా నలుపు తగ్గట్టు జత కట్టబడే నలుపు ఇంకొకరికి మాత్రమే ఉందా? ఎక్కడో క్రీస్తు మనల్ని ఉండమని చెప్పుచున్నటువంటి ఆ స్థాయిలోనికి సహవాసాలు ఇంకా ఎదుగుదల పొందలేవు. ఒకరిని గురించి ఒకరు చెప్పుకోమంటే ఒకరిని గురించి ఇంకొకరికి చెప్తున్నాం మనం. నీకు అర్థం కాలేదు అనుకుంటా. ఒకరిని గురించి ఒకరికొకరికి చెప్పుకోమంటే ఒకరిని గురించి ఇంకొకరికి చెప్తా ఉన్నాం మనం. మన ఎదుగుదల భిన్నమైన స్థాయిలో సాగుతుంది. మన సంభాషణ ఎలా ఉండాలో తెలుసా? అయ్యా, నేను ప్రార్థించినప్పుడు ఇదిగో దేవుడు నాకు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యక్షతను ఇచ్చినాడు, లేదా అయ్యా ఇదిగో పలానా ఒక కళ కనబడిందో, లేకపోతే దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చినాడనో, లేదా నేను పలానా వర్తమానం చదివానో, నా కోసం ప్రార్థన చేయడం అని చెప్పడమో, ఆత్మ సంబంధమైన దైవికమైన సంభాషణలు జరగడం ఈ రోజున అది బాగా తగ్గిపోయాయి. ఈ రోజున తగ్గిపోయాయి. మళ్ళీ ఒకరినొకరు సంభాషించుకునేప్పుడు కూడా దానికి కొన్ని నియమాలు ఉంచాడు బైబిల్లో దేవుడు. అది అధికారంతో అనేకులపై నిన్ను ప్రభువుగా చేసినట్టుగా ఉండకూడదు. మళ్ళీ అది ప్రేమతో, సహనంతో ఉపవేసినటువంటిదిగా, కృపాసహితమైన సంభాషణగా ఉండాలి. మళ్ళీ ఎలా పడతారో చేసేది కాదు. ఇక చేయమన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఒకరి మీద ఒకరు పడిపోయి చెప్పాడు చూసామని చెప్పేసి చెప్పుకొని చెవులు కోరుకొని గొడవలు పెట్టుకునేది కాదు. దానికి నియమాలు ఉంటాయి. నేను ఇచ్చే మీకు నా ప్రేమపూర్వకమైన సలహా ఏంటంటే, అయ్యా వాక్యం చెప్పుచున్నట్టుగా మీ మధ్యలో జరిగేటువంటి సంభాషణలు అత్యధిక ప్రార్థన అవసరతను గురించి ఎక్కువగా మాట్లాడుకోండి. దానివలన ఒక్కరికే చెప్తున్నావా మంచిదే, కానీ నిన్ను గురించి అనేకులు ప్రార్థించే వారిగా ఉంటే నీ సమస్యల నుంచి తొందరగా బయటపడతావు. ఎస్ సార్ నో? అందరికి చెప్పుకోవద్దు మన సమస్యలు. ముఖ్యంగా ఎవరికి చెప్పొద్దు? ప్రతిదీ పాస్టర్కి చెప్పొద్దు. ప్రతిదీ పాస్టర్కి చెప్పొద్దు అని మంచిగా విన్నారు. అయ్యా వింటున్నారా? ఏంది సౌండ్ గురికి? ఎవరిది? ఈ అబ్బాయిని దూరం పెట్టుకో, నీ పక్కన కూర్చో పెట్టుకోరా అని. ఎవరైతే పాస్టర్కి అన్నీ చెప్పొద్దు అన్నారో వాళ్ళకు బేసిక్ వర్తమానం తెలీదు, వాక్యం తెలీదు. ప్రవక్త గారు అంటే అసలు విశ్వాసికి కాపరికి ఉండే సంబంధం ఎలా ఉండాలంటే, అయ్యా అకౌంట్లో బ్యాలెన్స్ కూడా తెలుసుకునేంత సాన్నిహిత్యం ఉండాలంటాడు. ఎస్ సార్? ఇది ఎవరు? నా అకౌంట్లో మీది కాదు, మీ అకౌంట్లో నాకు. తర్వాత ఏంటని అడిగారు, అకౌంట్ బ్యాలెన్స్ చూపి అని. అంటే అంతటి సాన్నిహిత్యం కలిగి ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఎక్కడో దయ్యం లేస్తుందిగా, ఓ సాతాను లేస్తాడుగా. ఏది? ప్రతిదీ పాస్టర్కి చెప్పొద్దు, ప్రతిదీ పాస్టర్కి ఇబ్బంది పెట్టొద్దు. ఇది పాస్టర్ని ఇబ్బంది పెట్టొద్దా? రాకండి మరి సండే కూడా. ఈ ప్రార్థనకి రాకుండా ఉంటే కొద్దిగా డైరెక్ట్ అకౌంట్లో పంపించేసేయండి. అంటే జల్సాగా వేరే ఊళ్ళు తిరిగేసి వస్తా. ఇబ్బంది పెట్టుతున్నారుగా. ఎవరు ఇబ్బంది పెట్టేది? మీరు నన్ను ఇబ్బంది పెట్టండి, నేను మిమ్మల్ని ఇంకో రీతిలో ఇబ్బంది పెడతా. ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకొని ఒకరినొకరు బాగు చేసుకుందాం. అంతేగాని ఈ కొంతమంది మాటలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. పాస్టర్కి అని చెప్పొద్దు, పాస్టర్కి అన్ని చెప్తారా? ఇంకెవరికి చెప్తాం మనం? నీ ఆత్మ సంబంధమైన భర్తగా దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు నీ భర్తతో పంచుకోవడానికి ఏ దయ్యాన్ని నేను అడ్డగిస్తూ ఉంది? ఏ బోధ అడ్డగించింది? ఏ ఆత్మ అడ్డగించింది? నేను ఆత్మ సంబంధమైన భర్తతోనే ఆత్మ సంబంధమైన విషయాలు చర్చించలేకపోతే ఎక్కడ చర్చిస్తావు? ఊరిలో ఛాయ్ హోటల్ దగ్గరనా, లేదా ఫోన్లో సంభాషణలోనా, వాట్సాప్ గ్రూపుల్లోనా? ఇదంతా వాక్యమును, వర్తమానమును, బైబిల్ గురించి అవగాహన, బేసిక్ నాలెడ్జ్ అని వ్యక్తులు మాట్లాడే మాటలు. కొన్ని సంగతులు సహోదరులతో పంచుకోలేని కూడా కాపరితో పంచుకోవాలి. ఎందుకంటే ఆయన నీకోసం మధ్యవర్తితో ప్రార్థన చేస్తాడు. నీకంటూ నియమించబడుతున్నట్టు కొన్ని ప్రత్యేకమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆయన నియమించబడ్డాడు, వాడబడతాడు. అట్లాగా ప్రతిదీ పాస్టర్ దాకేందుకు, ప్రతిదీ పాస్టర్ చెప్పదు. ఒక ఇద్దరు ముగ్గురు అంటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇంత త్వరగా మీరు భక్తిలో ఇన్ని వర్తమానాలు విన్న తర్వాత కూడా ఇంత తొందరగా బలహీనపడ్డరా? ఇంత సులువుగా, ఇంత సునాయాసంగా? మన ఇంటి గుట్టు పాస్టర్ దాకేందుకు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంటే ఎవరికి తెలియాలి మరి? బంధువులకు తెలిస్తే పర్వాలే. ఎవరు మన గురించి ప్రార్థన చేయరు, మన కోసం గట్టిగా బలంగా మనం బాగుపడాలని కోరుకునే వ్యక్తులు కాదు. అసలు దైవికమైన బంధంలో వారికి స్థానం లేదు. వారికి తెలిసినా పర్లేదు, కానీ ఇంటి గుట్టు పాస్టర్ తెలియద్దట. ఏం చేస్తాడు పాస్టరు?
సినిమా సీరియల్ తీస్తారని ఏమన్నా? అది విచిత్రమైన సంభాషణ వింటుంటే ఇంకా చిన్నపిల్లల మెంటాలిటీ ఉంది మీద. అయ్యయ్యో, నువ్వు చెప్పుకోవాల్సిందే పాస్టర్తో. ఎందుకంటే నీకంటూ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కాపర్ అనేటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో, ఆ స్థానం ఏదైతే ఉందో, ఆత్మ సంబంధమైన భర్త వాడు తన బాధ్యత వాడు చేయాలిగా. అతనికి చెప్పకపోతే ఇంకోరు చెప్తావు. అదే అయ్యా నీ భార్య నీకు అన్నీ చెప్పకుండా ఉంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ అంటావా? విచిత్రము. అట్లాగే మీరు అట్లాగే తయారైనారు కొంతమంది. అంటే ఒక ఇద్దరు ముగ్గురు నాకు ఈ విషయం చెప్పినప్పుడు అనిపించింది, అయ్యో ఇంత చిన్న విషయంలో కూడా మీకు స్పష్టత లేదు, ప్రత్యక్షత లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ వర్తమానం మిమ్మల్ని నడిపించింది, ఈ యొక్క విషయాన్ని కూడా జయించడానికి సరిపోలేకపోవడము కొంచెం ఆశ్చర్యం, బాధాకరం. కాబట్టి కానీ తెలియాలి, కాపరి నిన్ను గురించి ఏది గోప్యంగా ఉంచాలో గోప్యంగా ఉంచుతాడు, ఏది అనేకులకు సాక్షార్థంగా ఉంచాలో సాక్షార్థంగా చెప్తాడు. ఇదన్నీ జరిగి తీరాలి. జాగ్రత్త. ఒకరినొకరు సంభాషించండి, ఒకరొకరు మాట్లాడండి. అది కూడా వాక్యానుసారమైన సంభాషణ, ప్రార్థన అవసరంతో కూడుకున్న సంభాషణ. ఎప్పుడైనా ఎక్కడైనా కలిసామనుకోండి, అయ్యా నేను ఒక చిన్న మాట చెప్పిన, కొంచెం మేలైనటువంటి సావాసాలు అడుగులు పెట్టడానికి ఎన్నడైనా అనుకోకుండా ఏదైనా పరిస్థితుల్లో సోదరులు కలుసుకున్నాను అనుకోండి, ఈ ఛాయలు నీళ్ళ కంటే ఎక్కువ ప్రార్థన చేసుకుందాం. ఏమంటారు? ఈ ఛాయలు నీళ్ళ కంటే ఎక్కువ ప్రార్థన చేసుకుంటే ఎలా ఉంటుంది? వెళ్తున్నాం, బ్రదర్ ప్రైజ్ అలవాడు రా నిలబడు, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. 2 నిమిషాలు చాలు, చిన్నదైనా సరే. నేను మీకు ఒకసారి ఉదాహరణ చూపించే గుర్తుందా? ఏలే చేసిన ప్రార్థన ఎంతసేపు? 30 సెకండ్ల ప్రార్థన దాదాపుగా. అట్లా మనం కొలిసి చూస్తే కనుక 30 సెకండ్ల ప్రార్థనకు అగ్ని దించగలిగాడు ఆయన. చిన్న ప్రార్థనతో ముందు సాగిపోదామయ్యా. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. సరే నేను చేసి మీకు చూపిస్తా. ఎవరైనా ఇట్లా పోతున్నారు అనుకోండి, ఉదాహరణకి దర్శనం గారు పోతురు, బ్రదర్ ఒకటి ప్రార్థన చేసుకుందాం. చల్ల ఫిలిప్ నీళ్ళ కోసం పోతే ఫిలిప్ గారు రండి, ఒక 4 సార్లు ప్రార్థన చేస్తే ఇంకోసారి 6 రూట్లకి వెళ్ళిపోతారు. ఇక మంచిది. కానీ నేనేం కోరుకుంటా అంటే, మనం కలవడానికి, మన జీవితాల్లో జీవన శైలి భాగాలు ముందుకు సాగడానికి ఆత్మ సంబంధమైన కారణాలే బలంగా ఉండాలని ఆశపడుతున్నాను. అది మన నిలవేళ ఆత్మీయంగా సజీవులుగా ఉంచుతుంది. ఆమేన్. మంచిది. నేరుగా మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 18వ వచనం నుంచి గమనించినట్లయితే, ఎవడును తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. అదేంటి? మంచి వినాలి. నా మాట మీకు వింటున్నారా? మంచి వినండి. ఒకవేళ ఎవడైనా మీలో జ్ఞాని అని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడునూ మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. ఏవేవి? పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవినవి అయినను, సమస్తమును, చివరికి మీ కాపరి కూడా మీవే. అంటే అన్నీ చెప్పొద్దు అంటున్నారు కాబట్టి అటు చెప్తా ఉన్నా. ఇవన్నీ మీవే. అదేదో పక్కోడు కాదు, పక్కింటోడు కాదు, ఊకే మన గుట్టు ఆలకేది చెప్పేదని ఈ పనికి మన దయ్యాల చేత ఆపబడబాకండి. మీకు అర్థమవుతుందా? అన్నీ ఆయన దాకా తీసుకెళ్ళబాకండి అని చెప్పేట్టు కొంత వ్యక్తుల కోసం చెప్తా ఉన్నా. ఇవి మీవేవి, వేరేవాళ్ళు కాదు, పక్కింటోడు కాదు, వేరే సంబంధించి మీవే. తర్వాత మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. జాగ్రత్తగా గమనించండి. నేను పౌలు గారి యొక్క ఆలోచనను, పౌలు గారి యొక్క ఆత్మ సంబంధమైన వృద్ధిని, ఆయనలో జరిగిన మార్పులను మీ ముందు కొంతసేపు ఉంచాలని ఆశపడతా ఉన్నా. ఎందుకంటే ఈ పౌలు అనేటువంటి ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, దేవుడి యొక్క శిష్యులలో చాలా ప్రత్యేకమైన వాడు. ప్రాముఖ్యంగా జ్ఞానమునందు చాలా వృద్ధి కలిగిన వాడు. ప్రత్యక్షతల యందు ప్రథమ స్థానం అప్పచెప్పొచ్చు. పేతురు కూడా తన పత్రికలు ఇదే రాస్తూ ఉంటాడు. అని అంటాడు, పౌలు గారు రాసిన కొన్ని పత్రికలు గ్రహించుటకు కష్టతరమైనవి. ఇవి ఎంత కష్టతరమైనవంటే,
విద్యా విహీనులు ఇలాంటి వాళ్ళు వచ్చి దాన్ని చూసి తప్పటడుగు లేసే అవకాశాలు కూడా ఉన్నవి, జాగ్రత్త అని చెప్తా ఉంటాడు. ఆయన రాసినవి, ఆయన పొందుకున్నవిటివి అంత ఉన్నతమైన ప్రత్యక్షతలు. ఇలాంటి ఈ పౌలు ఒకప్పుడు విపరీతమైనటువంటి జ్ఞానమును పొందుకొని బయటకు వచ్చిన వ్యక్తి ఆయన. కానీ ఆయన అంటాడు, మీరు ఈ లోకంలో మీరు జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నారా? అయ్యా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నారా వద్దా? మీరు జ్ఞానులుగా ఉండాలా వద్దా? లేదు, ఎక్కువ మంది మాట్లాడాల. మీరు జ్ఞానులు అవ్వాలనుకుంటున్నారా, అవ్వాలనుకోవట్లేదా? అవ్వాలనుకోవట్లేదు. మరి మూడో మెట్టు ఏంటది? వద్దా? ఇప్పుడు కావాలనుకుంటున్నారు. మన జ్ఞానులం అవ్వాల్సిందే. మన జ్ఞానం లేని ప్రజలుగా ఉండకూడదు. దేవుడు సామెతల గ్రంథంలో అంటాడు, కీర్తన గ్రంథం కూడా పొరపాటు కాకపోతే, జ్ఞానం లేని వారలారా ఇంకెన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉండకూడదురు. సార్లో ఇంకెన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు. ఇప్పుడు కూడా అంటున్నారు. కావాలి జ్ఞానం కావాలి. కానీ అది అతిశయాస్పదం కాకూడదు, అది ఉప్పొంగుటకు కారణం కాకూడదు. అది మనలో దైవ సంబంధమైన మార్పులకు మాత్రమే కారణం కావాలి. కానీ ఆయన చెప్తున్న లాజిక్ చూడండి. ఆయన అంటాడు, మీరు నిజంగానే ఒకవేళ జ్ఞానులు కావాలంటే ముందు ఏం కావాలి? ఇప్పుడు మీ పిల్లలకి మంచి జ్ఞానం రావాలంటే ముందు ఏం చేస్తారు? మంచి స్కూల్లో వేయాలా, మంచి కాలేజీలు వేయాలా, మంచి ఇన్స్టిట్యూషన్లో వేయాలా, అప్పుడే జ్ఞానం వస్తుంది. పౌలు గారే దూరం విచిత్రం చూడండి. అయ్యా బ్రదర్, నువ్వు బాగా జ్ఞాని కావాలనుకుంటున్నావా? ముందు పిచ్చోడిగా పో, నువ్వు ముందు వెర్రోడి రాపో అంటున్నాడు ఆయన. విన్నవాడు ఎవడికి ఈ విషయం అర్థం కాదు. విన్నవాడు ఎవడు కూడా దీన్ని ప్రకృతి సంబంధమైన జ్ఞానం కూడా చూస్తే ఎవడు దీన్ని గ్రహించలేడు. కానీ ఆయన ఒకప్పుడు ఏదైతే జ్ఞానం నేర్చుకుని ఉన్నాడో ఆ జ్ఞానం అంతా కూడా దేవుడు ఎలాంటి స్థాయిలోకి తీసుకెళ్ళాడంటే, అయ్యా నిజంగానే వ్యర్థం అనబడే స్థాయిలోకి తీసుకెళ్ళి పెట్టేశాడు. ఆయన అంటాడు, నేను క్రీస్తునందు, ఫిలిప్పీ పత్రిక అనుకుంటా చూడండి, పొరపాటు కాకపోతే, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 6వ వచనం చూస్తే, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినా ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము, అది ఒక మాట చెప్పండి నాకు ఒకసారి. అయ్యా, మనుష్యుడికి ఏవైతే లాభంగా ఉంటాయో, ఎవరు ఎలాంటి వ్యక్తికి? లోకానుసారమైన వ్యక్తి కాదు, ధర్మశాస్త్రమును అనుసరించుచు నీతిని అనుసరించుచు ఆసక్తి కలిగిన వ్యక్తికి ఏవేవి నిజంగా లాభదాయకులుగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ కూడా వర్తమానం ఆసక్తి కలిగి ఉన్నారా? ఆమేన్. నీతి అందు ఆసక్తి కలిగి ఉన్నారా? ఖచ్చితంగా అందరం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున నీకు ఏదైతే లాభదాయకం చెప్పు, ఏదైతే లాభదాయకము? అయ్యో, వాక్యం వినడము, భక్తి, ప్రార్థన, ఇంకా అయ్యా సహవాసము, ఇంకా వాక్య ధ్యానము. ఇంకో కోణం వస్తలేదు, అది ఇంకో కోణం వస్తలే. ఏంటది? ఎల్ఐసి చేసి ఉంచి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, చిట్టి అయి ఎప్పుడో ఇప్పుడు ఉపయోగపడుతుంది, స్థలం తీసుకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నా మాట మీరు వింటున్నారా? మౌలిక వసతులు కూడా లాభదాయకంగానే భక్తి పరులు చూస్తారు. కోరికలు కాదు నేను చెప్పేది, కనీస అవసరాలను కూడా లాభదాయకంగానే చూస్తారు. కానీ పౌలు గారు అంటారు, ఇవియు క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోవాల్సి వచ్చింది నాకు. అది ఎందుకు అట్లా? మీకు ఉదాహరణ చూపిస్తా. ఒక సంఘం ఉన్నది ఇక్కడ. ఎందుకు వాక్యానుసారమైనటువంటి
సరైనటువంటి బోధ లేకపోవడమో ఏదో ఒక భిన్నమైన ఆత్మ పరిచయడం అనేటువంటి జరగడం వల్ల అక్కడ ఉండే ఒక విశ్వాసనుడు ఏబిసి ఎవరో ఒకరు, ఈ విశ్వాసికి అక్కడే పెద్దగా కోరికలను బట్టి వచ్చినటువంటి ఆస్తి కాదు, కనీస అవసరముల నిమిత్తమైనటువంటి కొద్ది పొలము, ఒక ఇల్లు ఉంది. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఈ విశ్వాసి వాక్యము నిమిత్తము క్రీస్తుని బట్టి సరైన స్థలంలోనికి రావడానికి ఏదైతే లాభముగా ఉండేనో అదే నష్టంగా ఉంటుంది అక్కడ. నా మాట వింటున్నారా? ఇట్లా నేను చూసిన విశ్వాస సంఖ్య చాలా వందల్లో ఉంది. నాకు కొంతమంది నాతో మాట్లాడినప్పుడు కూడా ఇట్లా చాలామంది వాక్యం కోసం నిర్గమాలు చేస్తూ ఉన్నారయ్యా అని నేను చెప్పినప్పుడు వారు అన్నారు, మాకు కూడా ఉంది కానీ ఇలాంటివన్నిటి మేము నిజంగా చేసుకొని రావడానికి మాకు కుదరదేమో అన్నారు. ఇది కుదరదేమో అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, వాక్యము నిమిత్తము కొన్ని వందల మైళ్ళు రాలేకపోయిన మనము మిలియన్ మైళ్ళ దూరంలో ఉన్న పరలోకానికి ఎట్లా వస్తామో నాకు అర్థం కాల. దేనినైతే పోషణకు, జీవన శైలికి, అనేకమైన విషయాలకు లాభంగా ఎంచుకుంటామో అది నిజంగా భక్తికి నష్టంగా జారిపోయింది. అది అనేకమైన విషయాల్లో పౌలు గారి యొక్క ఆలోచన విధానాన్ని చూస్తుంటే ఇప్పుడు ఆలోచన చేయండి. అంటే మీరు పౌలు గారి మనస్సులోనికి దూరాన్ని ఆశపడుతున్నా. మిగతా విషయాలు పౌలు గారి యొక్క ఆలోచన విధానాన్ని గమనించాలా. మంచిగా ఒక పని చేయడానికి వెళ్తా ఉన్నాం. ఒక్కరు వెళ్ళడం మంచిదా, ఇద్దరు వెళ్ళడం మంచిదా, 10 మంది వెళ్ళడం మంచిదా? అయ్యా అమ్మా, పనిని బట్టా సర్పంచ్ దగ్గరికి వెళ్తున్నాం చెప్పండి. ఇప్పుడు మీరు పనిని బట్టి అంటే ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. ఇక అమ్మా ఇంకే అందరూ వెళ్ళాలంటారు 10 మంది కంటే ఎక్కువగా. ఇస్తారనో మంచి విషయం. ఇప్పుడు మీరు చర్చికి వచ్చేప్పుడు 5 వస్తే మంచిదా, 10 మంది వస్తే మంచిదా, అందరూ వస్తే మంచిదా? అవునా? పక్క. కానీ పౌలు గారి మనసు చూడండి, మీరు అందరూ కూడి వచ్చుట కీడు కొరకే అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? నేను అన్నాను, అది పౌలు గారు అన్నది. మీరు పౌలు గారి మనసులోకి గుసాయించాలి ఈ రోజున. ఎందుకంటే పౌలు గారు క్రీస్తు మనసు పొందుకున్నాడు కాబట్టి. ఆ పౌలు గారి మనస్సులోనికి దూరితే క్రీస్తు మనస్సు యొక్క రుచి దొరుకుద్ది ఒకసారి. అప్పుడు క్రీస్తు మనసులోకి దూరం అర్థమవుతుంది. మీరందరూ కూడి వచ్చుట చీడరకే అంటాడు. ఎక్కడికి? ప్రభరాత్రి భోజనానికి అన్నాడా? అదేంది ప్రభరాత్రి భోజనానికి అందరు రావద్దా? అందరు రాకూడదా? యోగ్యత కలిగిన వారు మాత్రం రావాలంటారా? ఇదే పౌలు గారు అంటారు. ఈయన 8వ దినాన సున్నతి పొందుకున్నాడే వచ్చానంటాడు. రక్షణకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతూ సున్నతి పొందుటేందుకు పొందకపోవడం ఏది లేదు పో అన్నాడు ఆయన. ఎస్ఆర్నో? ఈయన ధర్మశాస్త్రం మూలముగా, క్రీస్తు మూలముగా యేసుప్రభు ఎక్కడన్నా సున్నతిని ఖండించాడా? అయ్యా మంచి గమనించండి. యేసుప్రభు ఎక్కడైనా సున్నతిని ఖండించాడా? ఇప్పుడు సబ్బాత్ అంటే విశ్రాంతిని ఖండించాడు ఆయన. ఆయన శిష్యులు వెన్నులు తుంచుతున్న దాన్ని బట్టి శాస్త్రుల పరిచయం ప్రశ్న అడిగితే ఆయన అంటాడు, పెళ్లి కుమారుడు వింటుండగా వాళ్ళెందుకు ఉపవాసం ఉంటారు? అంతేకాకుండా ఇక్కడ నా కోసం విశ్రాంతిని పెట్టబడదు కానీ దానికోసం నేను పెట్టబడలే అంటాడు. అంటే నేను ప్రభువుని దానికి నేను ఎలా అంటే అలా మార్చబడాలి అంతే అంటాడు ఆయన. విశ్రాంతి గురించి మాట్లాడినాడు కాబట్టి దాన్ని రద్దు చేయడం గురించి, తర్వాత అది రూపాన్ని మార్చుకొని ఆత్మీయ రూపంలోకి మలచబడి వింత వింత రూపంలోకి మారిపోయింది. కానీ ఆయన సున్నతిని గురించి యేసుప్రభు ఎన్నడూ కూడా మాట్లాడినట్టుగా మనకు బైబిల్లో లేదు. ఆయన మాట్లాడలేదు. కానీ అకస్మాత్తుగా పౌలు లాంటి ఒక ఆయన వచ్చాను అంటాడు, ఏసే మాట్లాడనిది ఒక మాట తీసుకొచ్చాడు. సున్నతి పొందుట ఎందుకు పొందకపోవడం ఏది లేదు. మళ్ళీ ఈయన పొందాడా? ఎస్. క్రీస్తు పొందాడా? ఎస్. క్రీస్తు ఖండించాడా? నో. మరి ఈయన మాత్రం ప్రస్తావించాడు, పొందుట ఎందుకు పొందకపోవడం ఏది లేదన్నాడు. దీన్ని బట్టి అప్పుడు అనిపించింది ఏమని, ఆదిమ సంఘకాల్లో క్రీస్తు విరోధి ఎవడో కాదు పౌలే అన్నాడు. ఇక ఆ రోజు ప్రజల మీద అదే
ఆ రోజున ప్రారంభ దినాల్లో క్రీస్తు చెప్పిన క్రీస్తు విరోధంగా చూసారా, వీడియో అని పౌలు గారిని చూపించారు. ఎస్ఆర్ ఎందుకు? నిజంగానే క్రీస్తు మనస్సుతో ప్రత్యక్షతలను గ్రహించుట మొదలుపెట్టగానే ప్రజలకు దయ్యాలా కనబడతారు. ఈరోజు మనం అట్టే కనబడుతున్నాం అందరికీ. మంచిదే, అలాగ కనబడటం కూడా మన స్థానాన్ని గుర్తింపజేయనట్టుగా కనబడుతూ ఉంది. పౌలు గారికి అలాగే జరిగింది. ఆయన అంటాడు, పొందుటందు పొందకపోవటం ఏమీ లేదంటాడు. దీనికి మూలాధారం ఎక్కడ చెప్పండి ఒకసారి. మళ్ళీ క్రీస్తు కానీ క్రీస్తు మిగిలిన శిష్యులు కానీ చేసినట్టుగా ప్రస్తావించినట్టుగా కూడా లేనటువంటి క్షౌరాన్ని, మొక్కుబడిగా వెంట్రుకలు ఇచ్చాడు ఆయన. ఎస్ సార్ నో? ఇంతకీ మిగిలినటువంటి శిష్యులలో క్రీస్తు మనస్సును చూడగలగడానికి ప్రాముఖ్యంగా పౌలు గారిని చూడడానికి చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన ప్రజల్లో క్రీస్తు మనస్సును చూడడం చాలా సులభం. ఎందుకంటే వారు ఇజ్రాయేలుల కొరకు పంపబడ్డారు, ఇజ్రాయేల్ కొరకే పనిచేశారు. అధికమైనటువంటి పరిచయం అట్లాగే సాగింది. కానీ పౌలు గారు ఏం చేశారంటే, దేవుడిని ఎలా వాడుకున్నాడంటే, ఇటు ఇజ్రాయేల్ కొరకు వాడుకున్నాడు, అన్యుల కోసం వాడుకున్నాడు. వీరి దగ్గరికి వెళ్తుంటే ధర్మశాస్త్రమే అన్నాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రంలో ఏం లేదన్నాడు. వీళ్ళు కలుసుకున్నప్పుడు ఈయన బండారం బయటపడ్డది, ఈయన క్రీస్తు విరోధం అన్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించి ఈ జ్ఞానము వెర్రితనం అని చెప్పాడు. ఎస్ సార్ నో? నువ్వు జ్ఞానివి కావాలనుకుంటున్నావా? ఖచ్చితంగా జ్ఞానం పొందుకొని తీరాలి, జ్ఞానం కలిగే వారిగా ఉండి తీరాలి. దానికి నువ్వేం కావాలయ్యా అంటే వెర్రివాడవు కావాలని చెప్పాడు. దేవుడు ఎప్పుడు చెప్పాడే? యేసు ప్రభు వారి యొక్క బోధనలో మీరు చూస్తుంటే, నువ్వు జ్ఞానివి కావాలనుకుంటే, నువ్వు నేర్చుకోవాలనుకుంటే నువ్వు వెర్రివాడవు కావాలి, నువ్వు పిచ్చోడివి కావాలని ఎప్పుడని చెప్పాడా? అయ్యా అంతేకాకుండా మరో మాట అంటాడు. ఏమని? మనము క్రీస్తునందు ఏమై ఉన్నామంటాడు ఆయన, వెర్రివారం అంటాడు ఆయన. ఎస్ సార్ నో? దీన్నే దేవుడి ప్రవక్త ఆయన తీసుకొని ఏం చెప్తాడంటే, కొటేషన్ కూడా ముందు తీసుకెళ్తాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. 63-1115. చిన్న భిన్నంలో వచ్చినట్టు ప్రపంచమైన వర్తమానం 165 పేరు 165. దానిలో చూస్తే చర్చ్ సంఘము, ఐఎమ్ నాట్ బిసైడ్ మై సెల్ఫ్, ఐ మే బి మ్యాడ్. నేను బహుశా పిచ్చివాన్లాగా కనబడవచ్చు, నేను బహుశా వెర్రివాన్లాగా ఉండొచ్చు. యాజ్ ఐ సెయిడ్ లాస్ట్ నైట్, నేను చివరి రాత్రికాల దినమని చెప్పినట్టుగా, కానీ నేను పిచ్చోనే, నేను వెర్రివాన్నే, కానీ ఇలా ఉండడమే నాకు ఇష్టంగా అనిపిస్తుంది, నేను ఇలా ఉండడమే నాకు సౌకర్యంగా ఉంది. తర్వాత చూడండి అంటాడు, నేను ఇలాగ కాకుండా మరొక విధంగా నేను అనుభూతి చెందలేదు. కాబట్టి ఇదిగో చూడ్డానికి, మాట్లాడేటప్పుడు, వినడానికి ఇప్పుడు నేను వెర్రివాన్లా కనబడుతున్నాను చూసారా, ఇగో ఇదే పద్ధతిలో నేను ఉండాలని ఆశపడుతున్నా, ఇలాగే అందరూ నన్ను గ్రహించాలని కోరుకుంటున్నా, నేను ఈ స్థితిలోనే ఉండాలని ఆశపడుతున్నాను ఇప్పుడు నేను. తర్వాత అంటాడు, అవునయ్యా, ఐ డిడ్ లూజ్ అంటే ఏంటో తెలుసా? ఎవరైనా ఎదురు వ్యక్తులు పొరపాటు పని చేసినప్పుడు, అనుకున్న పని చేసినట్టుగా లేకపోతే ఏమో తెలుసా, మైండ్ పని చేయట్లేదా, ఇంకేది వచ్చింది అది రెండొకటే, వేరే కొంచెం విచలిత పదాలతో, తలకే పని చేస్తలేదా, మతి భ్రమించిందా, నెత్తి కరవైందా, బుర్ర పని చేస్తలేదా. ఇప్పుడు ఈ మాట ఎవరైనా మిమ్మల్ని అంటే ఎట్లుంటుంది? బుర్ర పని చేస్తలేదా అని ఎవరైనా అంటే మనం దాన్ని అఫెన్సివ్గా తీసుకుంటాం, అంటే బాధపడ్డట్టుగా, మనల్ని తిట్టినట్టుగా, మన ప్రభావం తగ్గించినట్టు తీసుకుంటాం. ఎస్ ఆర్ నో? కానీ ప్రవక్త తనకు తాను ఏం చెప్తారంటే, అవును నిజంగానే నేను వెర్రోనయ్యాను, ఐ డిడ్ లూజ్ మై మైండ్, నేను వెర్రోన్ అయిపోయినా. ఎందుకు నేను వెర్రోడ్ అయిపోయాను అంటున్నానంటే,
పౌలు గారి ద్వారా దేవుడు పెట్టిన గొప్ప నియమం దాగుంది అక్కడ. జ్ఞానులు అవ్వాలంటే వెర్రోళ్ళు అవ్వాలా. కరెక్టేనా? సాధారణ ఈ లోక జ్ఞానులను కూడా చూడండి. ఈ లోకంలో బాగా జ్ఞానం అనుభవం ఎట్లుంటుందో తెలిసాడు? చింపిరి చుట్టూ, పనికి మళ్ళీ గడ్డము, స్నానం చేసినట్టు కూడా కనబడ్డాడు, వస్త్రాలు చక్కగా ఉండవు, చూడడానికి వెర్రివాన్లా కనబడతా ఉంచాడు. ఎస్ఆర్నో? చూపుకేమో వెర్రివాన్లా కనబడతా ఉంచాడు, కానీ ఒకసారి టచ్ చేసి చూస్తుంటే ఆ జ్ఞానాన్ని చూసి అమ్ము అనేస్తారు. ఇక ఇది ఎక్కడ జరిగింది అంటే స్టెఫెన్ దగ్గర జరిగింది. ఎస్ఆర్నో? స్టెఫెన్ బోధిస్తున్నప్పుడు కూడా చాలామంది సినగోగ్స్ నుంచి, సమాజం మందిరంలోంచి వచ్చి సరే చూద్దాం ఇతగాడి సంగతి ఏందని మొదలుపెట్టినారు. ప్రభు ఆత్మ తన పైన ఉండడం వల్ల వారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పడం వల్ల ఆశ్చర్యపడ్డారు, ఖిన్నులైపోయినారు, నిమ్మకుండా వెళ్ళిపోయినారు. వాళ్ళంతా చూడడానికి చేస్తున్న పోతే వినడానికి ఎలా కనబడతారంటే వెర్రివారిలానే కనబడాలా, పిచ్చి వల్లనే కనబడాలా. వీళ్ళంతా దీన్ని హోలీ రోలర్ అనే పదంతో వాడతారు ప్రజలు. దాన్ని ప్రవక్తలు ప్రస్తావిస్తారు. పరిశుద్ధ గుండ్రాలు కరెక్ట్ పదం కాదు తర్జుమా, కానీ ఇక తప్పదు. ఇక పరిశుద్ధ అంటే మూఢభక్తి గలవారు అని, లేదా భక్తి పిచ్చోళ్ళని, దేవుడు పిచ్చోళ్ళని పేర్లతో దానికి రకరకాల పిలుస్తూ ఉంటారు. అని అంటాడు, ఎస్ ఐ డిడ్ లూజ్ మై మైండ్. నేను తప్పక నా మనస్సును, నా బుర్రను, నా తెలివిని నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది. నేను పోగొట్టుకోవాలి అంతే. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తు మనస్సుని పొందుకోవాలంటే, క్రీస్తు మనస్సు నీలోనికి రావాలంటే నీదైన నీ మనస్సు, నీదైన నీ తెలివి, నీదైనటువంటి నీ జ్ఞానం అంతా కూడా తీసివేయబడాల. ఎంత వెర్రివాడిగా కనబడితే అంత అధికమైనటువంటి స్థాయిలో క్రీస్తు యొక్క మనసులోకి వస్తుంది. క్రీస్తు మనసు నాకు రావాలి ప్రభా, రావాలి ప్రభా, రావాలి ప్రభా అంటే ఏం చేయాలా? ముందు నీది ఖాళీ చేయాలా. ఎసార్నో? నీదైన తెలివిని ఖాళీ చేయాలి, నీదైన పోకడ ఖాళీ చేయాలి. ఇంతవరకు నీ జీవనోపాధి విషయాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నావో దాన్ని ఖాళీ చేయి. నీ భక్తి జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని ఖాళీ చేయి. అనేకమైన విషయాలలో నీ ధోరణి గుండా ఏ ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నావో వాటన్నిటి విషయాల్లో బుర్ర లేని వాడికి కనబడాల. మీకు అర్థమవుతుందా? అలాంటి విషయాలలో ఏంది కదా బుర్ర లేని పని అన్నట్టుగానే కనబడాల. ఎస్ఆర్నో? నా మాట మీకు అర్థమవుతుందా? ఇట్లాగే చర్చ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఒక ఆయన అన్నాడట, నా మాట మంచి వినాల, కట్టినవి కూల్చొద్దు తప్పది శాపం అన్నాడట. ఎందుకు కట్టింది కూల్చొద్దు శాపం అన్నాడట. నాకు అనిపించింది ఈ మాట అన్నోళ్ళు ఇప్పటికి 3 చర్చిలు కట్టారు, 3 సార్లు కూల్చి. అంటే నిజంగా ఇది బుర్ర లేనితనం, అంటే ఇది నిజంగా బుర్ర పని చేయనితనం ఇది. కానీ చూసే వ్యక్తులు మనమే కనబడతామయ్యా అంటే బుర్రలేని పనులనే కనబడతాయి, బుర్రలేని దూరాలనే కనబడతా ఉంటుంది. కానీ దేవుడు మాత్రం మనల్ని అలా చూడట్లే. లోకం దృష్టిలో వెర్రివారిగా కనబడ్డ వారే దేవుడి దృష్టికి గొప్పదైన వారిగా ఎంచబడతారు. మంచిగా గమనించండి. ఇక్కడ క్రీస్తు మనస్సును పొందుకోవడానికి అతిపెద్ద సూత్రం ఇక్కడే దాచిపెట్టబడ్డది. ఏంటంటే టు లూజ్ యువర్ మైండ్ టు గెట్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్. నీ మనస్సు, నీ మతిని, నీ తెలివిని పోగొట్టుకుంటే తప్ప క్రీస్తు మనసు నీకు రాదు. ఇది ఎప్పుడైనా జరిగినా తప్పకుండా అంతే. మంచిగా గమనించాలా. ఇట్లాగే మోషే అనే వ్యక్తి పాపం రాజదర్బారులో బ్రతికి చాలా విద్యను అభ్యసించాడు, విపరీతమైన విద్యను అభ్యసించాడు. ఎంతగా అంటే నిజంగానే ఆల్మోస్ట్ తర్వాత రాజు ఇతరగాడే అనే స్థాయిలో కూర్చుండి పెట్టబడ్డాడు ఆయన. కానీ దేవుడు ఏం చేశాడంటే నిర్గమములో వాడబడేటువంటి ఈ ప్రవక్తగా, ఒక గొప్ప సేవకుడిగా వాడబడ్డానికంటే మునుపు దేవుడి యొక్క మనసు ఈయనలోనికి రావాలి. ఈయనలోనికి ఆ క్రీస్తు యొక్క మనసు వస్తేనే క్రీస్తులాగా ప్రజలకు అడ్డంగా నిలబడి చేతులు చాపి ముందు అయ్యా వద్దని ఆపగలిగేటువంటి స్థాయి వస్తుంది. ఇగో ఇలాంటి మనస్సుతో దైవ నిర్ణయాలు, దేవుని చిత్తమును జరిగించుటకు యోగ్యమైన స్థాయిలో వాడబడాలి అంటే ముందుగా ఆ ఐగుప్తు విద్య అంతా కూడా పటాపంచలు చేసి బుర్ర లేని వాళ్ళ కనబడి గొర్రె వాసన కొట్టే వాళ్ళ కావాల. లేదు నేను ప్రొఫెషనల్ దగ్గర ప్రొఫెషనల్లా ఉంటా, ఏ వండక ఆ గొడుగు పడతా,
అన్నట్టు నువ్వు ఉన్నావు అనుకో, కార్యాలు జరగవు. నేను గొర్రెల దగ్గర ఉన్నప్పుడు గొర్రె డ్రెస్ వేసుకుంటా, నేను ఫరో దగ్గరికి వెళ్తే మాత్రం 30,000-40,000 సూట్ వేసుకొని పోతా అంటే నడవదు. మీకు అర్థమవుతుందా? ఫరో దగ్గరికి వెళ్ళినా గదే కంపు కొట్టే వస్త్రము, గొర్రెల దగ్గర ఉన్నా గదే కంపు కొట్టే వస్త్రము. ఏదైతే ఆ సమానమైన స్థితిలోనే ఎదుటివారి చేత పూర్తిగా హేళన చేయబడే స్థాయికి దేవుడు మొట్టమొదటిగా మనం నిలబెడతాడు. పిచ్చివారిగాను, మూర్ఖులుగాను, లెక్క చేయబడిన వారిగాను, అసలు వీరిని ఎన్నికలో ఉన్నారని అనుకోవడానికి కూడా ఆశ్చర్యము, అనుమానంగానే కనబడేట్టుగా చేస్తాడు. ఇలా చేయడం దేనికయ్యా అంటే మన మతిని మనం పోగొచ్చుకొని మనం వెర్రివారిగా అయిపోయి క్రీస్తు మనసు వేగవంతంగా మనలోనికి రావాలంటే ఇది ఒకటే మార్గం. మిగిలిన మార్గాలు కూడా చేయాలనుకోండి సాధ్యపడదండి. పౌలు గారు కూడా గమానియేలు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ సొంతదైన మనసు తీసివేయడానికి మొట్టమొదటిగా షాక్ల మీద షాక్లు ఇవ్వాల్సి వచ్చింది. ఊరికే చెప్తే వింటాడు, అంత జ్ఞానం ఉన్నాడు, ఎట్టింటాడు? ఈనాడుగా వెంటనే ఓ 3 దినాలు కళ్ళు మూసేస్తే కానీ మెత్తబల్లే హృదయం అక్కడ. తర్వాత దేవుడిచ్చే ప్రత్యక్షతను బట్టి తన సొంతదైన జ్ఞానమును, తన సొంతదైన తెలివిని, తన సొంతదైనటువంటి ఆలోచనలు అన్నిటినీ తీసివేసిన దినాన అప్పుడు క్రీస్తు యొక్క మనసు నెమ్మదిగా ఆయనలోకి రావడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విచిత్రంగా కనబడుతూ ఉంటాయి. నేను సమస్తమును పెంటగా ఎంచుకుని అంటాడు. అరే, సమస్తమును పెంటగా ఎంచుకోవడం ఏంది? అట్లా కూడా ఎంచుకొని జీవించగలుగుతారా? ఈరోజు ఆయన ఎందుకు అలా జీవించగలిగాడు అంటే ఏముంది, ఆయనకు భార్యనా పిల్లలా లేరు కాబట్టి అట్లా ఎంచుకొని తిరిగాడంటవా? ఉన్నవారు అలాగే తిరిగారు, భార్యలు వెంట పెట్టుకుని సేవలు చేసిన వారు అలాగే తిరిగినారు. సమస్తాన్ని పెంటగానే ఏం చేయాలి వాళ్ళంతా. ఈ లోకంలో ఉన్న ఏది కూడా మాది కాదు. నేను టపాని రేపటి దినాన్న రేపటి పొద్దున్నే ఎంతవాడు జరిగిందా, రాత్రికి రాత్రి దేవుడు నా ప్రాణాన్ని ఇదిగోదా వచ్చి అని పిలిచిన ఏ ఒక్క పదార్థాన్ని ఈ భూమి మీదకి వెళ్ళి పైకి తీసుకెళ్ళలేను, నా సాక్ష్యాన్ని తప్ప. కానీ అయినా కూడా దేన్ని తీసుకెళ్ళలేనటువంటి ఈ పదార్థాలపైన మనకున్న వ్యామోహం అంతా ఇంత కాదయ్యా. దీనిని జయించుట కావాల్సిన క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సు వచ్చిన చోట మాత్రమే ఈ మాట చెప్పగలుగుతావు. ఏది తెలుసా? సమస్తం ఉన్నదా యెహోవాకి తెలుసు, సమస్తము కోల్పోతిమా యెహోవాకి తెలుసు. మరి నీకేం తెలుసు? దేవుడు తెలుసు. నాకు దేవుడు తప్ప ఇంకేం తెలియదు, నాకు ఇంకేం అవసరం లేదు కూడా. అంటే పరిశుద్ధుల యొక్క ఆలోచన యొక్క ఆ తుది శిఖర స్థాయి యొక్క ఆ స్థానాన్ని చూస్తే క్రీస్తు మనస్సు కలిగి ఉండడం వల్లనే ఈ లోకం మొత్తాన్ని తుచ్చమైనదిగా, పెంటగా నిర్లక్ష్యం చేస్తూ ఇది లాభసాధకం కాదు అని వారి జీవన శైలిలో అలాగా ఆధారపడి జీవించగలిగినారు వారు. ఇది ఎలా చేయగలిగారయ్యా అంటే క్రీస్తు మనస్సు రావడం వల్ల. మాసిదోనిలో సంఘం ఉన్నది, చాలా పేద సంఘము. వారు తినడానికి అయినా కూడా వాళ్ళ దగ్గర తిండి లేదు. అయినా సరే వారి దాతృత్వం గొప్పదని రాయించాడు దేవుడు కావాలని. దేనికోసమయ్యా అంటే ఇది శాశ్వతమైనటువంటి ఈ భూమి కాదు, శాశ్వతమైనటువంటి పరిమాణము కాదు, మనకు నియమించబడిన పరిమాణాలు వేరు అని క్రీస్తు నియమించినటువంటి నియామకాల వైపు క్రీస్తు మనస్సు చేత ఆలోచించడం వలన సమస్తాన్ని పెంటగించి ముందుకు సాగనివ్వగలిగినారు. మంచిగా గమనించారు. ఎంత స్థాయిలో దేవుని వెంబడించినటువంటి ప్రజలు పెంటగా ఎంచితే సమస్తమును అమ్మి వారి పాదాల దగ్గర పెట్టగలుగుతున్నారంటే అంటే వారికి తెలీదా రేపటి దినాన్ని ఏదైనా సమస్య వస్తుందో రాదు అని? వారికి తెలీదా రేపటి దినం మా పిల్లకాయలకు పెళ్ళిళ్ళు చేయాలని? అంటే వాళ్ళకి అవకాశం లేదా? వారికి అలాంటి ఆలోచన ఉండకపోవునా? వారి యొక్క ఆలోచనలు ఇవన్నీ తెలియకపోవునా? సమస్తాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెడతారు. రేపటి దినాన్ని తిండెట్లా నాయన అని ఈరోజు నీకు నాకు కలుగుతుంది ఆలోచన వారికి ఉండకపోయేదా? అయ్యా మీకు నేను చెప్పింది మీరు గ్రహించగలుగుతున్నారా? కానీ వారిని చూస్తుంటే ఈ రోజున మంచిగా గమనించాలి. ఫిలిప్ గారు వెర్రోడు ప్రపంచం దృష్టికి. ఎందుకంటే దేవుడి కోసం సర్వస్వాన్ని కోల్పోయినాడని నమ్ముతారు అందరూ. కానీ దేవుడి దృష్టికి అలా కనబడ్డు. దేవుడి దృష్టికి అలా కనబడ్డు. ఆయన గురించి చెప్తున్నప్పుడు నేను చాలాసార్లు మేమందరం నవ్వుకుంటూ జాయిగానే ఆనందపరంగానే మేము విన్నాం. కానీ అసాధారణమైన పరిస్థితి, అందరికీ సాధ్యమేది కాదు. అది క్రీస్తు కోసం వాడబడి వినియోగించబడి చివరికి ఈరోజు దగ్గర ఏం మిగిలిందా అంటే అది ఏంటది? ఏది
2 చక్రాల బండి మిగిలింది. ఏం లేదు. ఏడ కోల్పోయినావు, ఎందుకు కోల్పోయావు అంటే తెలీదు. దేవుడి కోసం అంతా వెళ్ళిపోయింది. దేవుడి కోసం, దేవుడు నమ్మిన ప్రజల కోసం, వెంబడించిన జనుల కోసము సమస్తాన్ని పోగొట్టుకుని ఏమైనా దాచిపెట్టుకున్నాను అంటే ఏమీ లేదు. అదొక అసాధారణమైన స్థాయి. ఇంత అంటే అదే స్థాయి ఆ రోజున ఆదిమ సంఘకాల ప్రజల్లో ఉండే, అపోస్తులలో ఉండే, దేవుడి నమ్మిన ప్రజలందరిలో ఇలానే స్థాయి జరిగింది. వారు క్రీస్తు మనస్సునికి వెళ్ళినప్పుడు ఇది అదని కాదు, ఈ లోక సంబంధించిన సమస్తాన్ని పెంటగానే ఎంచగలిగినారు. వారు ఎక్కువసేపు వాటితో వారి యొక్క భావబంధాలు పెట్టుకుని ఆధారపడి వారు ముందుకు సాగలే. కానీ ప్రపంచానికి ఎలా కనబడితే వెర్రంలానే కనబడాలా. మనం కనబడే రీతి వెర్రివాళ్ళనే కనబడాలా. నేను వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు, ప్రభువా క్రీస్తు మనస్సు అంటున్నావు కదా, సరే మీ క్రీస్తు మనస్సు కోసం ప్రార్థన చేస్తా. అయ్యో మాకు క్రీస్తు మనస్సు దయచేయి, ప్రార్థన చేస్తా. కానీ ప్రభువా కొంచెం వెర్రివారం, మేము జ్ఞానం తక్కువ వారము, ప్రార్థన చేస్తాం. కానీ ఇంకొంచెం విపులీకరించి మరి క్రీస్తు మనసు పొందుకోవడం ఎలా అంటే, ముందు నీ మనసు తీసేసుకొని చూపించాడు ఆయన. ముందు నీవు అన్నటువంటి ఆ యొక్క గుర్తింపుని, నీ తెలివిని, నీ జ్ఞానాన్ని తీసివేస్తే అప్పుడు నా మనసు నీకు అనుగ్రహిస్తా అన్నాడు. ఇంతకీ నీ గుర్తింపు, నీ తెలివి, నీ జ్ఞానం పోయిందో లేదో తెలియపరచబడాలంటే అతిపెద్ద సూచన ఏంటంటే ప్రపంచం నేను వెర్రడం విలువాల. ఇప్పుడు అయ్యా నీవు అనే స్వభావం నీకు ఉందా అంటే, లేదు పాస్టర్ గారు అంటారు. కానీ నిజంగా నీవు అనేటువంటిది లేకుండా మొత్తాన్ని తీసివేసినప్పుడు నీకు వచ్చేటువంటి పెద్ద మైల్ స్టోన్, గుర్తింపదగిన ఒక చిన్న గుర్తు ఏంటంటే నేను పిచ్చోడని పిలవాల్సిందే. ఇక నోవాహు ఒక ఆయన ఇట్టేగా ఉన్నాడు చూసారునో. ఆయన కూడా మొట్టమొదటిగా దేవుని దగ్గరికి స్వరం వచ్చింది, ఏమని? సిద్ధంగా ఉండు, తొందరలోనే జలప్రళయం రాబోతుంది, కాబట్టి ప్రపంచాన్ని అందరికీ చెప్పు. ఆలోచించుకోండి. నిజంగా ఆయన మాటల్ని వాళ్ళ పిల్లలు కూడా నిజంగా నిండు హృదయాలతో నమ్మి ఉంటారంటారా? నిండు హృదయాలతో. అలా భార్య కూడా ఏం చేస్తాను, నాకు పిచ్చి భర్త దొరికినట్టు తప్పదురా అనుకుని ఆయనతో పాటు పనికి వెళ్ళింది. మోస్ట్లీ అట్లా జరుగుద్ది. మెజారిటీ ఛాన్సెస్ నేను చెప్పేది సాధారణంగా చూస్తే మెజారిటీ ఛాన్స్ అంతే. భర్త వస్తే భార్య చర్చికి వస్తుంది. సార్ భర్త ఉంటే కాసేపు ప్రార్థన, భర్త లేకపోతే అర్ధన. నీకు అర్థం కాదు నా మాట, మీకు అర్థమవుతుందా? నేను అడిగినప్పుడు, ప్రభు క్రీస్తు మనసు పొందుకోవడానికి మేము క్రియాత్మకం మేమేం చేయాలి, అసలు ఎలాంటి అడుగులు వేయాలి? దేవుడు ఎప్పుడు సామాన్యతలో దాచుకొని ఉంచాడు. కార్యములు అల్పమైన కాలమున తృణీకరించువాడేవాడు అంటాడు. అంటే దేవుడి అంగీకరించబడు స్థాయి అల్పమైన కార్యాల్లోనే ఉంటుంది. ఇట్ టేక్స్ ఓన్లీ ఏ స్మాలర్ చిన్న అడుగులే దేవుని స్వరూపం మనలోనికి రావడానికి కారణమవుతాయి. ముందు నేను, నా ఆలోచన, నా తలంపు, నా జ్ఞానము ఈ సమస్తము తీసి పక్కన పెడితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను ప్రజలు పిచ్చోడు వెర్రివాడని పిలాలి. అట్టెట్లా జరుగుద్ది ఇది? వెర్రోడు కాబట్టి ఇదే నిర్ణయం, ఇది పిచ్చోడు కాబట్టి ఇదే నిర్ణయం, ఇది ఎట్లా బతుకుతారు వీళ్ళు? ఎలా చేయగలుగుతారు? ఈడ బతకలేడు, ఆడికెళ్ళి బతుకుతాడా వాడు? ప్రపంచానికి వెర్రిలానే కనబడతాయి. మన భక్తి వెర్రిలానే ఉంటుంది, మన ప్రయాణాలు వెర్రిలానే ఉంటుంది, మన చేసే ఉద్యోగాలు వెర్రిలానే కనబడతాయి. ఎసారు మేము కాలేజీలో చదివితే మమ్మల్ని వెర్రలానే చూశారు. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్ పంపిస్తే మన పిల్లలు కూడా వాళ్ళకి వెర్రలానే కనబడుతున్నారు. ఎసారు అరేగో బతకమంటే రాలే, ఆగస్ట్ 15 ఎందుకు రారా ఇల్లు వెర్రలు కాకపోతే? నిజంగానే వెర్రలానే కనబడుతున్నాం మనము. అంటే అంచెలంచెలకి ఏమైపోతున్నామంటే మనదైన మనస్సులో నుంచి మనము పూర్తిగా విడుదల పొందబడి వెర్రివారిగా మనం పూర్తిగా మనం తయారు చేసుకొని ప్రవక్త అన్నట్టు, ఎస్ ఐ డిడ్ లూజ్ మై మైండ్. నేను నా మనస్సుని, నా ఆలోచన, నా తెలివి, నా జ్ఞానాన్ని కోల్పోయి వెర్రివారిని అయ్యాను. ఎందుకంటే టు ఫైండ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మనస్సు నేను పొందుకోవాలంటే అత్యధికమైన మొట్టమొదటి మెట్టయ్యా మన జ్ఞానాన్ని, మన మనస్సు, మన ఆలోచన కోల్పోవడమే. కోల్పోయబడ్డాము అని చెప్పడానికి అతిపెద్ద రుజువు వెర్రివారిగా ప్రపంచానికి కనబడాలి. ఇట్లా నేను చెప్పాను కాబట్టి నాకు దేవుడి జ్ఞానం కావాలని చెప్పి అందరి ముందు ఇచ్చి వెర్రంలో ప్రవర్తించాల్సి అక్కర్లే. నటనొద్దు.
నిజంగా దైవ సంబంధమైన సద్భక్తి చేసే ప్రయత్నం చేస్తే వెర్రోడైపోతావు నువ్వు ఆటోమేటిక్గా. నీకు తెలియకుండా వెర్రోడైపోతావు. చాలా పని ఉంటుంది, ప్రార్థన టైం అయితే వెళ్తున్నా అని చెప్పి వదిలేసిపోయినావు అనుకో, కష్టం వాళ్ళకి ఎట్లా కనబడుతుంది? వెర్రోడైడు ఎవడు అసలు? వీడు కళ్ళ ముందుకు వచ్చినట్టు వీడు కాళ్ళ దగ్గరకు వచ్చే గిరాయి పోగొట్టుకుంటాడు. ఎవడు వెర్రోడు నిజంగానే వీడు అనుకుంటాడు. ఏ సార్ అంచెలంచెలుగా మనం వెర్రివారమే అవుతున్నాం. కానీ వెర్రివారం అవుతున్నామని చిన్న ఆమెను రావచ్చేమో, తర్వాత పెద్ద ఆమెను వస్తుంది. దేనికో తెలుసా? ఇది మనల్ని క్రీస్తు మనసులోకి తీసుకెళ్తాం. ప్రవక్త గారు కోల్పోయినటువంటి మనస్సు, పౌలు గారు కూడా ఆయన వచ్చాడు. అందుకే లోకానికి అంతా కూడా ఎలా కనబడుద్ది అంటే, అయ్యా మనం వెర్రివారలానే కనబడతాం. మన మందిరము, మన పరిచర్య, మన భక్తి, మన బోధ ఇవన్నీ ఎలా కనబడుతుంటే వెర్రిలానే కనబడతాయి. కనబడాల. ఎందుకంటే క్రీస్తు మనస్సు యొక్క స్వరూపంలోనికి పరిపూర్ణంగా మలచబడుటకు ముందు రావాల్సిన మెట్టి ఇదే. దేవుని యొక్క ఏ పరిశుద్ధులైనా సరే ఎదుటివారి చేత తక్కువగా అంచనా వేయబడి అవమానించబడిన తర్వాత ఉన్నత స్థాయికి అప్పచెప్పబడ్డారు. అది నోవాహు అయినా, మోషే అయినా, అబ్రహాం అయినా, ఎవరైనా సరే. చివరికి దావీదైనా కూడా వీడు జయించగలుగుతారా, వీడు తగ్గుద్దా అన్నట్టుగానే కనబడాలా. మొట్టమొదటి అంత ఇట్లుంటుంది, ఇట్లనే ప్రభువుల లాగానే కనబడాలా. చూస్తే నమ్మకం కలగదు, పనిచేసేదాకా ఏర్పడదు అన్నట్టుగానే మొట్టమొదటి స్థాయిలో మనం చూడగానే భక్తి చేస్తారు. వీళ్ళతో అవుతుందా అన్నట్టుగానే తక్కువగా అంచనా వేయబడి, అణచబడి, అవమానాలకు గురి చేయబడి తర్వాత హెచ్చించబడేటువంటి స్థాయి. దేవుడు ఎల్లప్పుడూ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. గాడ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్. దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ దృశ్యాలు ఎప్పుడు ఒకేలాగా సాగుతాయి. విరుద్ధంగా నడవడైనా ఆ రోజున ఎలా పనిచేశాడో ఈ రోజున అలాగే పనిచేస్తాడు. ప్రవక్త గారు చెప్తాడు, గాడ్ హ్యాజ్ ఇట్స్ ప్యాటర్న్. తనకంటే దేవుడు కలిగి ఉన్నటువంటి దృశ్యాలు అట్లాంటివి అలాగే వరుస క్రమంలో ముందుకు తీసుకొస్తూ ఉంచాడు. ఏదైనా సంఘం పెట్టబడ్డ తర్వాత చాలామంది అని మెచ్చుకుంటారంటే జాగ్రత్త పడాలి. ఏదో డేంజర్ ఉంది దానికి, ఏదో ప్రమాదం ఉంది దానికి. కానీ ఎందుకంటే క్రీస్తు వచ్చింది కూడా అలాగేగా. తను రావాలి, తగ్గించబడాలి, అవమానించబడాలి, తర్వాత ఆయన ఉన్నతమైనటువంటి ఒక సింహాసనం పైన కూర్చోవాలి. ఇదే ప్యాటర్న్లో ముందుకు సాగాలి. ఈ ప్యాటర్న్లో తగ్గించబడినప్పుడు వెర్రివాడి వల్లే కనబడతాము, దయ్యాల వల్లనే కనబడతాం. కానీ ఒక రోజున క్రీస్తు మనస్సుని సంపూర్ణంగా ధరించుకున్న తర్వాత ఆ రోజున అయ్యా నువ్వు ప్రార్థిస్తేనే అబీమెలెకు రాజు విడిపించబడ్డట్టుగా, నువ్వు ప్రార్థిస్తేనే యోబు యొక్క స్నేహితులు మరలా క్షమించబడి రక్షించబడ్డట్టుగా, నీ యందు అధికారం ప్రదర్శించబడితేనే యోసేపు సహోదరులు విడిపించబడ్డట్టుగా ఈ స్థితిలో నిలబెడతాడు దేవుడు. కానీ ఆ రోజున నువ్వు చక్కగా క్రీస్తులాగే ప్రవర్తించిన కొరకైనటువంటి ఆ క్రీస్తు మనస్సు ముందుగానే నీకు అనుగ్రహించదగే ముందుగానే దేవుడు నీ మనస్సును, నీ ఆలోచన తీసేస్తున్నాడు ఆయన. క్రీస్తు మనస్సు రావాలంటే మనం వెర్రోళ్ళం అవ్వాలి, పిచ్చివాళ్ళం అవ్వాలి. ఊకే దేవుడు దేవుడు అంటే కడుపు నింపుతాడా అనే వాళ్ళ మాటలు సరిపోవు, ఇంకా ఎక్కువ అవ్వాలి. వాడు నేను ఏమనాలంటే లాస్ట్కి మనం నడుచుకుంటూ అట్లా వెళ్తున్నాం అనుకో, నువ్వు నడుచుకుంటూ వెళ్ళగానే ఏమన్నా తెలుసా, వెర్రోడ్రా అనాల. నేను వెనకాల వస్తున్నాను అనుకో, నన్ను ఏమన్నా తెలుసా, ఇగోటి వీడరా వెర్రలను తయారు చేసేది అనాల, వెర్రి వాళ్ళని తయారు చేసేది వీడరా అనాల. లాస్ట్కి ఇది ఏం సంఘం రా అంటే వెర్రి సంఘం అని పిలువబడాలా. ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయి చేర్చబడాలంటే ముందు ఈ మాటలు రావాలా. దేవుడు కలిగి ఉన్న ప్యాటర్న్ అది, పద్ధతి, ఆయన కలిగిన వరుస క్రమం అదే. జ్ఞానులుగా కనబడాలంటే వెర్రివారం అవ్వాలా. ఇది క్రీస్తు మనస్సులోనికి మనం పరిపూర్ణంగా మలచబడుటకు అత్యంత ప్రధానమైన మెట్టది. అయ్యా కనబడుతురా మీకు వెర్రివారి కనబడడం? ఇప్పుడు చెప్పండి, వెర్రివారి కనబడడం అంటే ఎట్లా చేయండి? చీనిపోయిన బట్టలు వేసుకొని వెర్రోళ్ళకి కనబడదుమా? అది కదా నేను చెప్పింది. ఎట్లా వెర్రివారిగా ఉందాము, ఎట్లా వెర్రివారికి కనబడదాము? వెర్రివాడు ఎట్లా, మన ఒక వ్యక్తిని వెర్రివాడని ఎలా అంటారు చెప్పండి? సరైన ఉదాహరణ చెప్పాలా, షార్ట్కట్లో చాలా మటుకు దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చారు. ఇంకొంచెం స్పెసిఫిక్గా, అంటే మీరు చెప్పేవి కరెక్టే, కానీ అర్థమవునట్లుగా సరైన రీతిలో చెప్పబడ్డానికి
దగ్గరగా వచ్చారు. ఆత్మానుసారంగా నడుచుకోవడం. మీరంతా పొద చుట్టూ తిరుగుతారు, పొదలు దూకుతలే. కరెక్ట్, ఇవన్నీ కరెక్ట్ సమాధానాలే. ఏంటంటే లోకము దేనినైతే గొప్పదంటుందో మనం దాన్ని కాదనడమే వెర్రితనం. లోకము దేని వెంబడిస్తుందో, దేని వెనకాల పరిగెడుతుందో మనం దాని వెనక పరిగెత్తకపోవడమే వెర్రితనం. లోకం డబ్బు వెనక పరిగెడుద్ది, పేరు ప్రఖ్యాత వెనక పరిగెట్టుద్ది, అనేక విషయం గొప్ప అవకాశాల వైపు పరిగెట్టుద్ది. దానిని మనం చూసి ఇంతేనా అన్నమనుకో, ఇది నిజంగా వెర్రోడరా అంటాం. తెలియదు వీడికి అంటారు. లోకము దేన్ని గొప్పగా అంటుందో మనం దాన్ని ఎన్నిక లేనిదేనిగా, మీరు చూసిన పెంట కానీ అలాంటి స్థాయిలో దాన్ని ఎంచడాన్ని లోకము చేత వెర్రివారిగా కనబడ్డాం. మరి అక్కడితో అయిపోలేదని ఇంకో భాగం ఉంది దానికి. ఏంటది? లోకము దేన్ని వెర్రితనం అంటుందో అది మనకు శక్తి కలిగిందే కనబడాలా. ఎస్ఆర్నో? నేను ప్రారంభ దినాల్లో మా కుటుంబానికి అప్పుడే నేను క్రీస్తుని నమ్మానని చెప్పడానికి మా ఇంటికి వెళ్ళి ఊరికే అట్లా కూర్చొని మాటల్లో మాట తినుకుంటూ ఈ విషయం చెప్పా, ఇట్లా చర్చికి వెళ్తున్నా అని. తలకాయలు చెప్పి ముసలోళ్ళు అంటారు కృష్ణారామ అని. ఇప్పుడే ఎందుకు నీకేమొచ్చింది దేవుడు అంటున్నావు అన్నారు ఫస్ట్ అలా అన్నమాట. అది లోకస్తులలో ముసలివారు మాత్రమే భక్తిలోకి వెళ్తారు, యవనస్తులు తిరుగుతూ గాలోళ్ళు అవుతారని చెప్పి వారి ఉద్దేశం. ఇప్పుడు ఏమొచ్చింది అప్పుడే దేవుడు అంటున్నావు అని అన్నారు. అంటే వాళ్ళ ఆలోచన అట్లాగే ఉంటుంది. వారు యవ్వన దశలో భక్తిని వ్యర్థంగానే చూస్తారు. వారు ఇచ్చకి మా బంధువులు ఒక ఆయన అన్నాడు, ఆయన భగవద్గీత గురించి నాతో మాట్లాడుతుంటే నేను దానికి తిరిగి సమాధానం చెప్పాను. నాకు తోచిన సమాధానం చెప్తుంటే తట్టుకోలేక తిరిగి సమాధానం చెప్పలేక ఇంత తెలివి సంపాదన పెడితే బాగుండు నువ్వు అన్నాడు ఆయన. అంటే ఆయన అడిగిన దానికి ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్పేసరికి ఇదే తెలివి పెడితే బాగుండు, ఇక్కడ నయ్య పైసలు లేదు కానీ మస్తు చెప్తావు ఇట్లాంటివి అన్నాడు ఆయన. ఆయన డబ్బును ఉన్నతమైనదిగా ఎంచుకొని దాన్ని గొప్పగా చూస్తున్నాడు. మనం దాన్నేమో పెంట వెర్రితనంగా మనం చూసాము. ప్రజలకు మనం వెర్రుల్లా కనబడతాము. ఇదే అంచెలంచెలుగా మనము క్రీస్తు మనస్సును మొత్తాన్ని ధరించుకోవడానికి మార్గం కారణమవుతుంది. కానీ మధ్య దుష్టుడు ఏం చేస్తాడంటే మెల్లగా నిన్ను బంధువుల వైపు, మళ్ళీ డబ్బు వైపు, పేరు ప్రఖ్యాతుల వైపు మళ్ళీ వెనక్కి లాక్కెళ్తున్నాడు. చూసారా? దానివల్ల క్రీస్తు మనస్సు నుంచి దూరం జరుగుతున్నారు. కానీ ఒక స్థాయి వస్తుందయ్యా, నిజంగా దేవుడిని నడిపించుచున్న మార్గాల్లో నిన్ను అనుమతించుకొని సర్వస్వం అప్పచెప్పుకొని ఆయన మార్గాలు వెంబడించిపోతుంటే ఒకరోజు నాకు ఖచ్చితంగా పరిపూర్ణమైన క్రీస్తు మనస్సులో మీరు మలచబడతారు. ఆ రోజున మీ మాట క్రీస్తు ఆలోచన గుండా వచ్చేదిగా ఉంటుంది. మీరు చెప్పే ప్రతిదీ క్రీస్తు చిత్తానుసారమైనదిగానే ఉంటుంది అక్కడ. అప్పుడు కదా మొరపెట్టనేలా పలుకు. ఎందుకంటే నౌ యు ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసులోకి వచ్చాక ఇక మొరపెట్టడాలు ఉండవు, ఇవన్నీ పలకడాలే ఉంటాయి. ఇది కలుగునుగాక అది జరగాల్సిందే, అది కలుగునుగాక అది జరగాల్సిందే. ఇవన్నిటి గల కారణం ఏంటంటే ప్రవక్త అన్నట్టు టు లూజ్ మై మైండ్ టు ఫైండ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్. నా మనస్సు నేను ఆలోచన నేను కోల్పోవుటయే ప్రపంచంలో వెర్రివాడిగా కనబడుటయే క్రీస్తు మనస్సును పొందుకోవడానికి ప్రధానమైన మెట్టు. ఇది ఎంత సువార్తలా కనబడ్డా, ఎంత సరళంగా కనబడ్డా, ఇది కాకుండా మరో రీతిగా నువ్వు క్రీస్తు మనసును పొందలేవు. ఎందుకంటే క్రీస్తు పౌలు గారు ఏమన్నారు లాస్ట్ టైం గుర్తుందా? మన కొరింథీ పత్రిక చదివాము, మనము క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము అన్నాడు ఆయన. గుర్తుందా? మనము క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము అన్నాడు. అంటే ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉండడానికి గల కారణం ఇది ఒకటే. ఏది? లోకము చేత వెర్రివాడిగా ఎంచబడి తన సొంత ఆలోచన ఉద్దేశాలు పక్కన పెట్టబడి దేవుడి ఆలోచనలు మాత్రమే ఆయన కలిగి ఉండడం వలన క్రీస్తు మనస్సును కలిగి ఉన్నవాడిగా ఎంచబడ్డాడు ఆయన. ఇది పౌలు గారి చేత, అపోస్తల చేత, పాత నిబంధన పరిశుద్ధుల చేత ఎక్కడ చూసినా నేను క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. ఎందుకంటే కలిగి ఉండాలని మాత్రం చెప్పవైకలం కాదు. మనం ఎలా కలిగి ఉండాలో కనుగొనడానికి ప్రయత్నం చేసినప్పుడు కనబడ్డ అత్యంత గొప్పదైన మార్గం ఇది ఒక్కటే. నీ ఆలోచనలు ఈ మార్గాలు వెళ్ళిపోవాలా. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏమని? వెర్రియోడు. వెంటనే దేవుడు చూస్తాడు. ఎస్, చూస్తున్నప్పుడు ఎలా కనబడాలా? ఊకే వెర్రోడు పురుషుని అనుకుంటారు, ఇది వెర్రిది అని అనబడాలా, వెర్రిదానిలాగా ఉన్నామని అనాలా. ఎస్ సార్నో? ఇలా ఎక్కువసార్లు అనబడి లాస్ట్కి ఏమైపోతుందంటే క్రీస్తు మనస్సు నీలోనికి పరిపూర్ణంగా దిగి రావడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రవర్తన ఇంకొంచెం ముందుకు చూడండి. ప్రతి ఒక్క సహోదరుడు విశ్వాసి కూడా తప్పకుండా తమ యొక్క మనస్సుని, తెలివిని, జ్ఞానాన్ని కోల్పోవాల్సిందే. అవును, అది సరియే. నీ సొంత మనస్సు జ్ఞానాన్ని కోల్పోనంత మట్టు వరకు క్రీస్తు మనస్సు నీకు రాదు.
నీ సొంత ఉద్దేశాలు పోయేంత మట్టు వరకు ఇది రాదు. నేను కొంతమందిలో చూస్తూ ఉంటా, గత 10 ఏళ్ల కింద ఉన్న అదే మూఢనమ్మకాలు నేటిని కొనసాగిస్తున్నారు. గత 10 ఏళ్ల కింద సహవాసంలో పెట్టుకున్న నియమాలు నేటికి కొనసాగిస్తున్నారు. ఏ మార్పు లేనటువంటి ఆ ధోరణి కొత్తదైన క్రీస్తు మనస్సు పొందుకోవడానికి కారణం కాదు. మనల్ని మనం పోగొట్టుకోవాలా. చూస్తుంటే ఇంత వెర్రివాడికి ఎలా ప్రవర్తించగలుగుతారు, ఇతట చేయగలుగుతారు, ఇదో పిచ్చితనము అన్నట్టుగానే కనబడాల. ఇట్లాగే కొంతమంది అన్నారు, ఏమని తెలుసా, ఆహా ప్రతి సండే ఇక్కడ భోజనాలు పెడతారా, చూద్దాం ఎంతకాలం పెడతారో అన్నారు. వేరే ప్రాంతంలో పిచ్చితనం ఏది అన్నారు. మంచిది, నువ్వు అలా అనాలా, మేము పడాలా, నువ్వు అట్లా అనాలా, మేము పడాలా, ఇది జరగాల, నువ్వు చూడాలా. తర్వాత వేరే వాళ్ళ పిల్లలకి ఈయన పెట్టడం ఏంది, అయ్యా మంచిగా వినండి, వేరే వాళ్ళ పిల్లలకి ఈయన ఎందుకు పెడతాడు అన్నారట. అది విన్నప్పుడు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది నాకు. ఎవరు వేరే వాళ్ళ పిల్లలు, ఎవరమ్మా వేరే వాళ్ళ పిల్లలకి ఈయనకు భోజనం పెడతారన్నారు. ఎవరు వేరే వాళ్ళ పిల్లలు? కాపరికి తన సంఘంలో ఉన్న వాళ్ళందరూ పిల్లలే, దేవుడిచ్చిన పిల్లలే. కానీ భక్తిలో ఉన్న వాళ్ళే. వీరు ఇట్లా మాట్లాడుతుంటే వీరు భక్తిని, బైబిల్ని, వర్తమానాన్ని దాటి ఎప్పుడో వెళ్ళిపోయారు. అసలు అత్యంత కటువైన పరిస్థితుల్లో వాస్తవ్యమైన మనస్సాక్షిలో నిలబడ్డారు. ఈ పిల్లలు భౌతికంగా మీకు పిల్లలై ఉండొచ్చు, కానీ ఆత్మీయమైన దృష్టిలో నేను లెక్కప్పజెప్పబడవలసినటువంటి, నాకు ఇవ్వబడినటువంటి కుటుంబం మీదంతా. నేను మలుచుటలోనే ముద్దే పెడతాను, గుద్దుతాను, ఏమైనా చేస్తా, కానీ ఒక రోజు నా వీళ్ళని చక్కగా చేసి వీళ్ళపై లెక్కప్పజెప్పాలా. వీరు మంచిగా అవ్వడం కొరకు నువ్వు ఏం చేసావని అడిగినప్పుడు, ప్రభువా ఇంకో నేను చేయగలిగాను తండ్రి, అయినా బలహీనుని క్షమించండి ప్రభువా నేను నిలబడినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించాలి. కానీ ప్రజలకు నేను చేసేది కానీ మనం చేసేది కానీ ఇవన్నీ వెరితనంగానే కనబడుతూ ఉన్నాయి. కానీ ఆనందకరంగా ఉంది ఒక్కో సైజును చూస్తూ ఉంటే. ఎందుకంటే వారందరూ మనల్ని వేరే అన్నప్పుడు ఏమనిపిస్తుంది, మంచిదేగా. వేరేవాడు మనల్ని పిచ్చోడు అంటున్నప్పుడు మనం దేనికి సమీపమస్తులు అవుతున్నాము, క్రీస్తు మనస్సులోకి పరిపూర్ణంగా మలచబట్టుకు దగ్గర వారం అవుతున్నాం మనం. వీ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉండాలా. కానీ ఆ క్రీస్తు మనస్సును గురించి మర్మాలు చాలామంది తెలీదు. ఈ క్రీస్తు మనస్సు మనలో ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని క్రియలు చూసినప్పుడు వారు పొరపాటు పడుతూ ఉంటారు. పౌలు గారు మరో చూడండి రోమపత్రిక. జాగ్రత్తగా నేను బోధ రూపంలోనే ముందుకు సాగుతూ ఉన్నాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మళ్ళీ 7వ అధ్యాయము చాలాసార్లు ఈ వచనం చదివాం మనం పాప నియమంలో కదా. 16వ వచనం చూద్దాం, లేదా 14 నుంచి చూద్దాం. 14వ వచనము, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే ఎలయనగా నేనేం చేస్తా ఉన్నాను నేను ఎరుగను, చేయక ద్వేషించుచున్నది చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయడం నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను గోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఇది నేను మేలు చేయాలని చూశాను, అది వేరే వ్యక్తి కీడుగా మలచబడింది. ఇప్పుడు ఆ కీడుకి నేను కారణమా? మీకు అర్థం కాలే అయ్యా. ఇప్పుడు నేను మేలు చేద్దామని చూసా, అది మరొకరికి కీడైంది. మరొకరికి కీడవగానే ఇప్పుడు ఆ కీడు నా వల్ల జరిగిందా? పౌలు గారు అంటారు ఎన్నటికీ కాదంటాడు. విచారణో నేను వర్తమానం చెప్పిన, అనేకులు కదిలించబడ్డారు, మరికొందికి నష్టం కలిగింది. అది నా వల్ల జరిగింది కాదు. మీకు అర్థమవుతుందా? అది నా వల్ల జరిగింది కాదు. నేను మేలు చేయడం మాత్రమే నా ఉద్దేశము, నా క్రియ, నా నడబడిక. కానీ అది అనుకోకుండా వేరొక నియమం గుండా మరికొంతమందికి నష్టమే వాటిల్లుతూ ఉంది దానివల్ల. అప్పుడు ఆ నష్టానికి, ఆ కష్టానికి నేను బాధ్యుని కాదు,
వేరొక నియమం బాధ్యత. తర్వాత చూడండి ఆయన అంటాడు, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయడం కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఈ నియమం అర్థమైతే బాగుండు చాలా మందికి. ఎందుకంటే మేలు చేయాలని చూస్తున్నప్పుడు ఎక్కడో చోట కీడు ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. అయ్యా ఎస్ఆర్నో మీకు ఉదాహరణ చెప్పిన గుర్తుందా? ఇప్పుడు ఒకసారి చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంచుకోవాలి. బస్ స్టాండ్లో నిలబడినారు, నువ్వు కారులో వెళ్తాను, ఎవరు ఆనంద్ బల ఆటోలో వెళ్తున్నాడు. వెళ్తుండగా దీవెనమ్మ గారు నిలబడ్డారు ఏదో ఎక్కుదామని. ఎక్కబోతూ ఉంటే ఆనంద్ గారు ఏమనుకుంటే, అబ్బాయి మా వాళ్ళే కదా, మా సహోదరులే, మా సంఘమే, మా కుటుంబమే అని దీవెనమ్మ రండి 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 అని ఆటో ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఇంతకీ దీవెనమ్మ గారికి ఆయన ఏం చేశాడు? మేలే చేశాడు. ఆ ఆటో ఆయనకి ఏం చేశాడు? కావాలని చేశాడా? కానీ కీడే, నష్టమే. ఇట్లా కొన్ని ఈ లోకంలో ఉండే కొన్ని నియమాలు ఉంటాయి. ఎంత నేను అట్ట చేశా అని అర్థమైతే జనాలకి. ఇది అర్థం చేసుకోవడానికి నీకు ప్రత్యక్షత ఉండాలా. ఇది మేలు అనే ఒక మార్గం కూడా పోతుంటే కొన్నిసార్లు అట్లా జరుగుతాయి, అంతే. అది కానీ అది కీడుగా ఎంచబడుతున్నప్పుడు ఆ కీడు దేవుడు ఖచ్చితంగా వారు వినేస్తాడు. ఏడు అది వేరే నియమం. అది మీకు అర్థం కాదు. పౌలు గారు అదే మాట్లాడతారు చూడండి. ఆయన అంటాడు, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుడి ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని కనబడుచున్నది పోరాడుచు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. 25వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, ఇది మనస్సు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాపం నియమమునకును నేను దాసునయ్యాను. ఎక్కడికి వెళ్ళినా సరే మనస్సు విషయంలో దైవ నియమం ప్రదర్శించబడిన ప్రతి చోట నష్టం వాటిల్ని తీరుతుంది. అది ఎక్కడైనా సరే. ఆ నష్టం ఎలా కనబడుద్ది? భరించే వారికి మాత్రమే నష్టంగా కనబడుద్ది. ఇట్లాగే పౌలు గారు ఒక ప్రాంతంకి వెళ్తుంటే పాపం చాలామంది దయ్యం బట్టి ఒక చిన్న పిల్లని వాడుతున్నారు. దేనికోసం వాడుతున్నారు? సంపాదన కొరకై, భవిష్యత్తు జరగబోయే కార్యాల కొరకై, అంజనం వేయడమో లేకపోతే ఎడగోలిపోయి చెప్పడానికో ఏదో చెప్పడం కోసం వాడుతున్నారు. ఈయన వెళ్ళి దాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. ఈయన మంచి చేశాడా చెడు చేశాడా? వాళ్ళ అమ్మ నాకు ఏమనిపించింది? సంపాదన ఒకటి సార్. మేలు చేయు ప్రతి చోట ఆ కార్యము జరుగుతున్న స్థలంలో మరొక కోణంలో ఖచ్చితంగా నష్టము కీడు జరుగుతున్న ఒక నియమం ఎప్పుడు వాటిల్లుతూ ఉంటుంది. ఇది క్రీస్తు మనస్సు కలిగిన వారు మాత్రమే, దైవ నియమాల పట్ల అవగాహన ఉన్న వారు మాత్రం దీన్ని గ్రహించి చూడగలుగుతారు. లేదనుకో ఇది ఎలాంటిదంటే, యోహాను గారి దగ్గరికి, బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చి, అయ్యా ఇగో నదికి అవతల నువ్వు ఎవరికైతే నువ్వు బాప్తిసం ఇచ్చితివో ఆయన అనేకులకు బాప్తిసం ఇచ్చుచున్నాడు అంటే నువ్వు ఆపవా అన్నట్టుగా మాట్లాడితే ఆయన అంటాడు ఏమని, చాలామంది వెళ్ళడం కాదు, ఆయన ఇవ్వడం కాదు, మీరు అటే వెళ్ళాలి, పోండి అన్నాడు. చూసే శిష్యులకు ఎలా కనబడిందంటే అది నష్ట రూపంలోనే కనబడింది. నువ్వు ఆపవాది నీ బాధ్యత కదా అన్నట్టుగా మాట్లాడినారు. కానీ దైవ నియమాలను చూస్తూ ఉన్నప్పుడు కీడునకును మేలునకును మధ్యలో క్రీస్తు మనస్సు, దేవుడి చిత్తం ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిని నిశ్చితంగా పరిశీలించిన వ్యక్తులు తప్ప ఏది మేలో ఏది కీడో గ్రహించలేరు. దేనిని బట్టి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడో, దేవుడు దేని బట్టి లెక్కలోకి తీసుకోవడం ప్రజలు గుర్తించలేరు. మనస్సు విషయంలో దైవ నియమానికి లోబడి మేలు చేయడానికి ప్రయత్నించినప్పుడు కీడు కలుగుతున్న విషయంలో ఆ కీడును బట్టి ఎన్నటికీ దేవుడు మనల్ని తీర్పు తీర్చాడు. ఎన్నటికీ జరగదు అది. అసలు ఆ నియమంలో మనం లేము, ఆ యొక్క చట్టం కిందకి మనం రాము. ఎందుకంటే మనము మనస్సు విషయంలో దైవ నియమాలకు లోబడి క్రీస్తు మనస్సుతో ముందుకు సాగిన వారు. ఇది పాప నియమానికి అన్నిటికీ గురి చేయదు. ప్రతి ఒక్కరు నరకానికి వెళ్తాడు, ఇప్పుడు వ్యభిచారులు, వాడు వ్యభిచారి అని మాట్లాడే వాళ్ళందరూ కూడా పాప నియమం తెలీదు, కీడు కలుగుతున్న నియమం తెలీదు, క్రీస్తు మనస్సు కూడా అవగాహన లేదు. అలాగే జరగదు అది.
ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. కానీ పౌలు గారి ఆలోచన విధానంలోనే మనకు అర్థమవుతుంది. ఆయన అంటాడు, ఆయన కొన్ని చోట్ల మేలు చేసినప్పుడు కీడు జరిగింది, ఆ కీడు నా వల్ల జరిగింది కాదని చెప్తా ఉంటాడు ఆయన. ఇది క్రీస్తు మనసుతో అర్థం చేసుకుంటే తప్ప మరొక రీతిలో అర్థం కాని సంగతులే ఇవన్నీ కూడా. కానీ ప్రవక్త గారు అంటారు, అయ్యా మీరు క్రీస్తు మనస్సును పొందాలని ఆశపడుతున్నారా? మొదటిగా దయచేసి మీ యొక్క పూర్వపు గుణాన్ని, మీ పూర్వపు లక్షణాలని, మీ పూర్వపు జ్ఞానాన్ని సమస్తాన్ని కోల్పోయి వెర్రివారు అనబడండి. ఫస్ట్ చూడడానికి దేవుడి నిర్ణయాలు ఏ స్థాయిలో తీసుకోవాలంటే, మీరు తీసుకునే నిర్ణయాల స్థాయిని బట్టి చూస్తే వెర్రివారు అని మాత్రమే కనబడాలి. అందరూ కష్టపడి సంపాదించుకొని తమ తమ గృహాలలో వారు ఆనందిస్తూ ఇల్లులు కట్టుకుంటూ పెళ్ళికిచ్చుకొనొచ్చు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఒక ఆయన ఏది పట్టించుకోకుండా నా ఇల్లు కొనలే, నా ఉద్యోగం చేయట్లే, పొద్దున్నే లేవడము, కట్టెలు ఇరగొట్టడము, తీసుకురావడము, దాన్ని దువ్వడబట్టడము, ఎజర్నా దువ్వడబట్టడము, బాడిసే పెట్టడము, మొత్తానికి ఓడ చెక్కడము, ఇదే పని. అయ్యా నీకు ఏమైనా స్థలం ఉందా? లేదయ్యా. ఏమైనా జీవనోపాధి ఉందా? లేదయ్యా. అయితే నువ్వు వెర్రోడివే, ఎందుకు చేస్తున్నావు పనులు ఇవన్నీ? ఓ ఆదాయం వచ్చిందా? వెర్రుడే. అందుకే ప్రవక్త గారు అంటారు, ఆ ముసలివాడైన ఆ నోవాహు తాత అంత వెర్రివాడు అన్నారు. ఇట వెర్రివాడు అన్నబడ్డ ప్రతి ఒక్కడు దేవుడి యొక్క మనస్సులోనికి పూర్తిగా మలచబడి రాజ్యాన్ని చూసిన వారిగానే ఉన్నారు. వెర్రివారిగా కనబడాలి. అయ్యా నేను మీకు ఒక మాట చెప్తా, నీ జీవనోపాధి విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎంత వాక్యానుసారంగా ఉండాలంటే చూసేవాడికి ఇంత వెర్రితనంతో నిర్ణయాలు ఉంటాయా అని కనబడాలా. నీ డబ్బులు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా నువ్వు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే చేతగాక వెర్రోడై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ప్రపంచానికి కనబడే రీతిగానే ఉండాలా. నీ మాట, నీ తలంపు, నీ జీవన క్రియ, నీ జీవన శైలి, నువ్వు బంధువులతో కలిగి ఉండేటువంటి ఆ బంధుత్వం ఎలా అయితే కలిగి ఉంటున్నావో ప్రతి విషయంలో ఏ స్థాయిలో ఉండాలి అంటే నువ్వు వెర్రివాడవు అని ప్రపంచం ఖచ్చితంగా గుర్తుపట్టినటువంటి స్థాయిలో నీ దైవీకమైన లేఖ నిర్ణయాలు ఉంటే గనక సిద్ధంగా ఉండు. తొందరలోనే నీ మనస్సంతా కూడా క్రీస్తు మనస్సుతో నింపబడబోతా ఉంది. ఆ క్రీస్తు మనస్సు రాగానే నువ్వు దానితో పాటుగా నీకు ఒక ప్యాకేజీగా అధికారం కూడా దేవుడిస్తాడు. ఆ అధికారం ఎలా ఉంటుందంటే అసాధారణమైన అధికారము, అసాధారణమైన పరిశుద్ధత, అసాధారణమైనటువంటి ఎన్నిక గుండా మాత్రమే జరిగే పని. కానీ అలాంటి క్రీస్తు మనస్సు కోసం నువ్వు కష్టపడాలంటే అయ్యా నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండాలా మంచిగా గమనించాలా. మా నాన్నగారు ఉన్నారు, నేను ఆయనకు ఒక మాట చెప్పా, అయ్యా ఈ పలానా స్థలం తీసేద్దామని చెప్పా. మా నాన్నగారు ఫస్ట్ ఓకే ఓకే రెడీ కమన్ లెట్స్ గో అన్నాడు. అమ్మా ఈ సాయంత్రం వరకు తీసేస్తాడు అన్నటువంటి బిల్డప్ ఇచ్చినాడు ఆయన. తిరగేసరికి 4-5 బంధువుల మాట విని అక్కడనే ఆగిపోయినాడు. నా మాట వింటున్నారా? ఎందుకు అట్లా చేస్తారంటే ఉన్నది కూడా అమ్ముకుంటే అట్టగా పిచ్చోళ్ళు కాకపోతే అన్నట్టుగా వెర్రితనంతో మాట్లాడినారు. వాళ్ళకు వెర్రితనంగానే ఉంటాయి మన నిర్ణయాలు. కానీ దైవ సంబంధమైనటువంటి నడవడికలో లోకానికి వెర్రితనంగా కనబడేటువంటి మన అడుగులు దేవుడి యొక్క మనస్సును పొందుకోవడానికి కారణమై స్థితిగతులు నిలబెడతాయి. అక్కడే ఇక్కడ కాదు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం వెర్రితనంగానే కనబడాలా. లోకం దృష్టికి ఎలా కనబడాలంటే మళ్ళీ ఏది వాక్య విరుద్ధమైన కార్యాలను బట్టి వెర్రితనంగా కాదు, వాక్యానుసారమైనటువంటి నిర్ణయాల వలన వెర్రితనంగా మనం కనబడితేమా, మన మనస్సు, మన తెలివి, మన జ్ఞానాన్ని కోల్పోతేమా అప్పుడు అయ్యా ప్రపంచం దృష్టిలో వెర్రివారమేమో కానీ క్రీస్తు మనస్సును పొందుకోవడానికి చాలా దగ్గర వారమయ్యాం మనం. దేవుడు ప్రవక్త అంటాడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. 64-0719 0719 గోయింగ్ బియాండ్ ది క్యాంప్. 155 పేర శిబిరమును దాటి వెళ్ళుటనా వెనకాలన 155 ఒక్క నిమిషం అదే పేరునకు చూస్తా. చదవండి కరెక్టే. ప్రభువైన యేసు లోకము ద్వారా మేము ద్వేషించబడచ్చు, కానీ తండ్రి ద్వారా నువ్వు ప్రేమించబడాలంటే ముందు లోకం ద్వారా ద్వేషించబడాలా. ఏ ఒక్కరి ఉదాహరణ చూపించాయి నాకు, నువ్వు చూపించు. యోసేపు తన సహోదరులతో ద్వేషించబడాల్సి వచ్చింది తండ్రి ద్వారా అధికంగా ప్రేమించబడాలంటే. చివరికి
నీ కళలు వింటుంటే అరే మేము కూడా నీకు సాష్టంగా పడతామారా అని తల్లిదండ్రులు కూడా అనాల్సి వచ్చింది. సార్లో అందరూ ద్వేషించినారు. నిజం చెప్పాలంటే ఆయనకు వచ్చిన ప్రత్యక్షత కళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రేమ ఉన్నప్పటికీ కూడా. కానీ దేవుడి చేత అమితంగా ప్రేమించబడుతున్న వ్యక్తులు లోకము చేత ఖచ్చితంగా ద్వేషించబడతారు. అది సంఘశాఖ వారైనను, అన్యజనులైనను, నీ కుటుంబము, బంధువులైనను. నా మాట వింటున్నారా? చివరికి తక్కువ స్థాయి ప్రత్యక్షతలు ఉన్నటువంటి ఎంటే మెసేజ్ వారికి ఉండాలి సరే, మనం ద్వేషించబడుతున్న వారి చేత అంటే అధికంగా దేవుడి చేత ప్రేమించబడుతున్నామని అర్థం. వీఆర్ సో లవ్డ్ బై గాడ్ బికాస్ వీఆర్ హేటెడ్ బై ది వరల్డ్. తర్వాత చూడండి ఆయన అంటాడు, కానీ తండ్రి ద్వారా ప్రేమించబడదుము, మాకు సహాయము చేయము ప్రియమైన దేవా, ఈ జనులలో ప్రతి ఒక్కరికి సహాయము చేయము. yes ప్రభువా, వారి మీద నీ ఆశీర్వచనములను నిలిపి ఉన్నట్లు చేయము. ఇప్పుడు మనము శిబిరం ఏర్పడకు వెళుదుము. ఆయన అంటాడు, లెట్స్ గో బియాండ్ ది క్యాంప్. ఈ శిబిరం దగ్గర ఉండడం కాదు, శిబిరమును దాటి దీని వెనపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మన సొంత ఆలోచనను దాటి వెళ్ళదుము. మన సొంత ఆలోచన అయ్యా అప్పుల నుంచి ఎట్లా పోవాలనుకుంటున్నావా? నీ సొంత ఆలోచన తీసేయి, ఎన్నటికీ సక్సెస్ కావు. నా మాట వింటున్నారా? జీవన పద్ధతి ఏదో ఒక పని చేసుకుని ఏదో సెట్ అవుదామని చూస్తున్నారా? నీ సొంత ఆలోచన ఎన్నటికీ జరగదు. నీ శవముగా నువ్వు సమాధిలో పాతి పెట్టబోయేటప్పుడు కూడా నీ ఆలోచనతోనే పాతి పెట్టబడతావు. నీ సొంత ఆలోచనతో నువ్వు ముందుకు సాగుతున్నంతసేపు నా అప్పులు పోవు, నా జీవితాలు సెట్ అవ్వవు, నా కుటుంబాలు సెట్ అవ్వవు, ఏది ముందుకు సాగదు అసలు. దేవుడు ప్రవక్త అంటాడు, నీ ఆలోచన స్థాయిని మొట్టమొదటిగా దాటి మనం ముందుకు వెళ్దాం ఒకసారి. కొంతమంది చూస్తుంటే ఎంత చెప్పినా అదే మూర్ఖ మొండితనంలో కూర్చుంటారు. ఆ మొండితనంలో ఉండి తమ సొంత ఆలోచనపైన ఆధారపడినంతసేపు ఎన్నటికీ దాటలేవు. మన దేవుడు ప్రవక్త అంటాడు, మన ఆలోచనని దాటి వెళదాము. దేవుని ఆలోచనను బట్టి, దేవుడి ఆలోచనను బట్టి మనం కొనసాగుదాం. బైబిల్ ఎలాగో చెప్పుచే, పరిశుద్ధ గ్రంథం ఎలా చెప్తుందో చూడండి ఒకసారి. క్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి. కనుక మనము ఆయన ఆలోచనలను ఆలోచించదుము. ఎస్, మన సొంత ఆలోచనలు కాదు, సొంత ఆలోచనలు కాదు. ఎందుకంటే ఎక్కువ కాలము మనము తప్పులోనే ఉండుట జరుగుతున్నది. ఎప్పుడు తప్పులే జరిగాయి అయ్యా. నేను పలానా కార్యం చేద్దాం అనుకున్నా, ఫలాలు తప్పుగా వచ్చాయి. ఎప్పుడు విఫలమయ్యాను. ఆర్థికపరమైన నిర్ణయాలు, భక్తిపరమైన నిర్ణయాలు, ఉద్యోగపరమైన నిర్ణయాలు, కుటుంబపరమైన నిర్ణయాలు, సమాజపరమైన నిర్ణయాలు. ఇదిగో ఫలానా ఒక నిర్ణయం తీసుకొని ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టో ఏదో ఒకటి చేసుకొని నేను చక్కగా ఎదిగానయ్యడానికి ఎక్కడ చరిత్ర కనబడతలే. అన్ని ఫెయిల్యూర్సే మన జీవితంలో. ఎందుకంటే నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం నీ సొంత నిర్ణయం కనుక. ఎన్నడూ కూడా అది క్రీస్తు మనస్సులోంచి ఉత్పన్నమైన నిర్ణయం కాదు కాబట్టి. కానీ క్రీస్తు మనస్సును కలిగినక క్రీస్తు ఆలోచనలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ ఆలోచనల గుండానే మనం వెళ్ళాలంటాడు ఆయన. తర్వాత చూడండి, కనుక మనలో ఆయన మనస్సు నిలిచి ఉండినట్లు నిశ్చయముగా ఆశించవలెను. తప్పనిసరిగా ఆశించాలి. తండ్రి చిత్తమును చేయుటయే ఆయన యొక్క మనస్సు. ఏదది అయ్యా, మంచిగా వినాలా? మొదటి ఒక మాట చెప్పా, క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి అంటే ఒకటి మన సొంత మనస్సుని, ఆలోచనలు, తెలివిని తీసేసి ప్రజల చేత, లోకము చేత, జ్ఞానం లేని వారి చేత వెర్రివారిగా అనబడితే క్రీస్తు మనసుకు దగ్గర అవుతున్నట్టు. రెండవది ఏంటది? క్రీస్తు మనస్సుని పొందుకోవాలంటే తండ్రి చిత్తమును చేయుటయే క్రీస్తు మనస్సునకు మార్గము. తండ్రి చిత్తం ఏది? వివాహాల తండ్రి చిత్తం ఏది? ఉద్యోగాల తండ్రి చిత్తం ఏది? వ్యాపారాల తండ్రి చిత్తం ఏది? ప్రస్తుత సమస్యల బయటపడే తండ్రి చిత్తం ఏది? ఇది కనుగొనుటయే క్రీస్తు యొక్క మనసుకు అత్యంత దగ్గరగా మన సమీపస్తులం అవడం కారణం. నా మాట జాగ్రత్త అయ్యా, నేను చాలా సరళంగా మాట్లాడుతూ ఉన్నా. అందరూ క్రీస్తు మనస్సును కలిగి ఉండండి. క్రీస్తు ఓ పాట పాడినారు ఇవాళ. ఏంటది? క్రీస్తు మనస్సును, మళ్ళీ చెప్పండి ఒకసారి, ధైర్యంగా చెప్పాలా? పొందుకున్నావా? క్రీస్తు మనస్సును పొందుకోవడానికి ముందు మనం వెర్రోళ్ళు అనబడాలా, దేవుడి చిత్తం కనుగొనాలా, అది కార్యరీతి జరగాల. అప్పుడు కదా క్రీస్తు మనస్సు వచ్చేది. పర్లేదు, పాట చక్కగా ఉంది. ఆ పాట ఒకరోజు పాడాలని ఆశపడుతున్నా, కానీ ఎలా పాడాలో తెలుసా? అనుభవాల నుంచి పాడాలా.
నిజంగా పొందుకొని ఇప్పుడు చెప్పాలా, క్రీస్తు మనస్సు నా దగ్గర ఉందని చెప్పగలిగి పాడబడాలా. సమయోచితమైన పాట చక్కగా విన్నారు, కానీ అది అనుభవాల్లోంచి రాగలగాల. క్రీస్తు మనస్సు రావాలంటే ఖచ్చితంగా వెర్రోళ్ళు అనబడాలా. దేవుడి చిత్తాన్ని కనుగొని ఆ చిత్తమును బట్టి ముందుకు సాగగలగాల. అయ్యా ఒకసారి ఆలోచన చేయి, అమ్మ ఆలోచన చేయి, నీ గత జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు దేవుడి చిత్తాన్ని కనుగొన చేస్తేమా? 99.99% జరగకుండానే చేసాం, మనం తెలుసుకోకుండానే ముందుకు సాగాం. క్రీస్తు యొక్క ఆలోచనలలో ఉన్న ఆలోచనలు మన ఆలోచనలుగా లేవు. కారణం చిత్తాన్ని కనుగొనడంలో ఎప్పుడూ ఫెయిల్ అయ్యాం. దేవుడి చిత్తం ఎట్లా బయటపడితే చెప్పండి. ఇది చెప్పాలి. దేవుడి చిత్తం ఎలా కనుక్కుంటారు? కూర్చో. దేవుడి చిత్తం ఎలా కనిపెడతారు? ఇది కూడా చెప్పాలిగా. ఇప్పుడు క్రీస్తు మనసు ఎలా కలిగి ఉంటామని మనం కారణాలు ఎత్తుకుతూ పోతున్నప్పుడు దానికి క్రీస్తు మనస్సు కారణము దేవుడి యొక్క చిత్తం అన్నప్పుడు దేవుడి చిత్తం ఎలా కనిపెడతారు? 1 ప్రార్థన చెప్పేసేయండి ఇక. 2 వాక్యము లేదా వర్తమానము, అంటే మరి అది కూడా చెప్తున్నా, ముందే కలిపి చెప్తున్నా. తర్వాత ఇంకా అమ్మ ఇప్పుడు ఓ ఉద్యోగం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎట్లా కనిపెడతావు? ఒక పెళ్లి గురించి ప్రార్థన చేస్తావు, ఎలా కనిపెడతావు? వ్యాపారం గురించి ప్రార్థన చేస్తావు, ఎలా కనిపెడతావు? అప్పుల గురించి ప్రార్థన ఎలా కనిపెడతావు? సేవకుని గుండా తెలుస్తుందా? కానీ పాస్టర్ మాట ఎవడినాడు? మళ్ళీ పాస్టర్ మాట జిందగీలు ఎవడినాడు? సాధారణ ఎవడు కన్సల్ట్ చేయడు, చేసినా వినేవాళ్ళు ఎవరు లేరు. సర్లే తర్వాత ఇంకో దానిపై ఇంకో యాంటీబయాటిక్ సెపరేట్గా ఇద్దాం. ఇంకా 1 వాక్యము, 2 ప్రార్థన, 3 దేవుడి యొక్క సేవకులు, 4 కళలు, దర్శనాలు, సూచనలు. ఇంకా తర్వాత దేవుడి చిత్తం కనుగొనంటే ఎలా 3 భాగాలు చెప్పాము, దాన్ని అక్కడ ఆపాము. దానిలో చాలా సంగతులు చెప్పాము ఎట్లా కనుక్కోవాలని. మరి ఇప్పుడు ఎట్లా కనుక్కుంటున్నారు? అయ్యా ఇంతకీ నా పొలాన్ని అమ్మాలా వద్దా, నా ఇల్లుని అమ్మాలా వద్దా కనుక్కున్నారా? లేదు. ఎట్లా చిత్తం ఎట్లా పొందుకోవాలి తెలుసా మీకు? అసలు పొందుకుంటారా? లేదు. తర్వాత కూడా ఇబ్బందులు పడతాంగా. ఇప్పుడు ఒకవేళ జరిగినా కూడా తర్వాత కూడా అలాగే జరుగుతుందో లేదో, అది మేలుకరంగా ఉంటుందో లేదో, లాభదాయకంగా ఉంటుందో ఎలా తెలుస్తుంది? ఎట్లా చేద్దాం ఇప్పుడు? అయ్యో అన్నీ చెప్పేశామా? అన్నీ ఇంతేనిగా. ప్రార్థన చేస్తూనే ఉన్నారుగా, వర్తమానం వింటూనే ఉన్నారుగా, వాక్యం తెలుసుకుంటూనే ఉన్నారుగా, పాస్టర్ మాట వినట్టు నటిస్తూనే ఉన్నాగా, కళ దర్శనం వస్తున్నట్టే ఉన్నాయిగా, అంటే జరుగుతున్నాయి. అయినా మరి చిత్తానికి అనుకున్నామా? దేవుడి చిత్తాన్ని కనుగొనుటే క్రీస్తు మనసు దగ్గరగా చేసేది. ఇది గుర్తుపెట్టుకో. బండ గుర్తులు అబ్రహాం కావచ్చు, దేవుడి ప్రవక్తలు కావచ్చు, ఎవరైనా సరే దేవుడి చిత్తాన్ని కనుగొంటూ పోవడమే మనస్సు నెరుగుట. మీకు ఎట్లా చెప్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా నేనున్నా, నాకు మీకు అర్థమయ్యే భాష చెప్తాను, చక్కగా అర్థమయ్యే భాషలో. నేను కొత్తగా వచ్చా, నా పేరు తప్ప మీకేం తెలీదు, నా మనసు కూడా మీకు తెలీదు, నా గురించి ఏ అవగాహన మీకు అవగాహన లేదు, అసలు మీకు ఏమీ తెలియదు, సమాచారం తెలీదు. నాతో పాటు కారులో బయటకు వెళ్తూ ఉన్నాం. నేనేం చేశా, మొక్కజొన్న పొత్తుల దగ్గర ఆపి 2 తీసుకొని తిన్నా. కొంచెం ముందుకెళ్ళా, 1 గంట జర్నీ అయింది. మంచిగా వినాలి అయ్యా, మంచిగా వినాలి. తర్వాత ఏం చేశారు మీరు? మనం పిలవకపోతే ఈయన ఏదో చేసేటట్టున్నారని మీరు అడగడం మొదలుపెట్టారు. ఏమని? పాస్టర్ గారు టిఫిన్ చేస్తారా? వద్దన్న. మళ్ళీ కాసేపు దూరం వెళ్ళా, ఇంకో మాట అడిగావు, ఏది? మరి అన్నమన్న దించామని అడిగారు, వద్దన్న. మరి కాసేపు చపాతి దించావా అన్నారు, తింటా అన్న. ఓకే, మీరు తీసుకొచ్చినారు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాం, పాస్టర్ గారు కాసేపు రెస్ట్ తీసుకుందామని అడిగినారు, సరే అన్న. నా మాట వింటున్నారా? మీరు నా ఇష్టాలు తెలుసుకోవడానికి, నేను ఎలాంటి ఆలోచన చేత నిర్మాణం చేయబడ్డానో మీరు తెలుసుకోవడానికి మీకున్నటువంటి ఏకైక మార్గం ఏంటో తెలుసా అయ్యా? సహవాసము. 2 అయ్యా మంచిగా గమనించాలి, దానిలో ప్రధాన ఉద్దేశం, నా ఉద్దేశములను మీరు కనుగొనుటకు మీరు నెమ్మదిగా అంచెలంచెలుగా ఏదైతే నాతో పాటు కలిసి తిరుగుతున్నారో దీని గుండా మాత్రమే
నేను ఏమై ఉన్నానో విషయమే బయటపడుతూ ఉంటుంది. నా ఆలోచన తర్వాత మిమ్మల్ని ఎవరైనా సరే ఇంతకీ పాస్టర్ గారు ఏమేమి కోరుకుంటారు, ఎలాంటి వాటి ఇష్టపడతారంటే మీరు పెద్ద లిస్ట్ చెప్తారు. కరెక్టేనా? ఎస్ సార్ నో? ఇప్పుడు నన్ను అడగండి, ప్రభు భారత గురించి నేను చెప్తా. పొద్దునేమి ఇష్టపడతాడు? చాయ్. మధ్యాహ్నం చాయ్, సాయంత్రం చాయ్, రాత్రి చాయ్, అర్ధరాత్రి చాయ్, కళ్ళలో చాయ్. తిరిగాం కాబట్టి తెలిసింది మాకు. ఇటు తెలుస్తుంది మీకు కదా. ఇప్పుడు నేను అడుగుతా, క్రీస్తుకి ఏమేమి ఇష్టం చెప్పు. అవ్వుడు రాలే 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 చూసారా? అంటే సరిపడేంత సహవాసం లేదు అక్కడ దేవుడితో. ఎంతటి సహవాసం అంటే దేవుడు దేన్ని ఇష్టపడతాడో, దేన్ని ఇష్టపడో, దేన్ని కోరుకుంటున్నాడో, దేన్ని కోరుకోవట్లేదో, ఏది ఆయనకు అత్యంత ప్రీతికరమైందో, ఏది కాదో తెలిస్తే పౌలులాగా, దావీదులాగా మనం కూడా క్రీస్తు ఆలోచనలతో నడవగలిగే అవకాశం వచ్చేది. ఒక ఆయన అంటాడు, బలుడు కాదయ్యా విరిగి నలిగిన హృదయం కావాలంటాడు. ఇంకొక ఆయన అంటాడు, సున్నతి పొందుట కాదయ్యా హృదయానికి సున్నతి జరగాలంటాడు. ఇవన్నీ ఎలా చెప్పగలిగారంటే వీళ్ళు మాట్లాడిన మాటలు అక్షరార్థంగా చూస్తే వీళ్ళు విరుద్ధమైన మాటలు మాట్లాడిన వాళ్ళే. కానీ క్రీస్తు మనస్సు గుండా చూస్తే వీరు మాత్రం మాట్లాడితే సత్యము, మిగతా వారిది అసత్యం. ఇంకో ఈ స్థాయి రావడానికే దేవుడి చిత్తాన్ని కనుగొంటూ 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 వెళ్తున్నా కొద్దీ క్రీస్తు మనసుకు దగ్గర 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 అవుతాం. ఎస్ఆర్నో? క్రీస్తు మనసుకు అత్యంత దగ్గరగా అవ్వాలంటే చిత్తాన్ని కనుగొంటూ కనుగొంటూ సాగాల. చిత్తం ఎప్పుడు కనుగొంటున్నావు అనుకో నీ జీవితంలో, ఎందుకంటే నీ పట్ల ఆయన కలిగిన చిత్తం వేరు, నా పట్ల ఆయన కలిగిన చిత్తం వేరు. కరెక్టేనా అమ్మా? నీ ఇంటి పక్క ఉండాల చిత్తానికి నీ చిత్తానికి సంబంధం ఉండదు. క్రీస్తులో నీ స్థానం వేరు, నా స్థానం వేరు. నువ్వు వాడబడే విధానం వేరు, నేను వాడబడే విధానం వేరు. ఒక సహోదరుడు ఒకలా వాడబడతాడు, మరో సహోదరుడు మరోలా వాడబడతాడు. నువ్వు ఒకలా వాడబడతావు, మరొకరు మరోలా వాడబడతారు. నిన్ను ఎలా దేవుడు వాడుకోవాలనుకుంటాడు, ఏం చేయించాలనుకుంటాడు, చిత్తమును కనుగొంటూ కనుగొంటూ వెళ్తున్న కొలది నెమ్మది నెమ్మది క్రీస్తు మనసు నీకు వచ్చేస్తుంది. దాన్నే ప్రవక్త గారు అంటారు, ఏమని తెలుసా? అండ్ ద ఫాదర్స్ విల్ ఈజ్ హిజ్ ప్రామిస్డ్ వర్డ్. ఎస్ ఆర్ నో? తర్వాత ఇంకొచ్చి ముందు చదవండి. తండ్రి చిత్తాన్ని చేయుటయే ఆయన మనస్సు. ఆయన యొక్క వాగ్దాన వాక్యమే ఎస్ తండ్రి యొక్క చిత్తము. మీరు వింటున్నారా? ఏదైతే తండ్రి చిత్తమో అదే క్రీస్తు మనస్సు. ఏదైతే వాగ్దానం చేయబడిన వాక్యం ఉందో అదే తండ్రి చిత్తము. ఎస్ ఆర్ నో? తర్వాత ఈ రాత్రి శిబిరమును దాటి ఎలుపులోకి వెళ్ళి ప్రభువా మరియు యేసును కనుగొందుము. సంఘములో చేరడం ద్వారా ఆయనను ఎన్నడూ మనము కనుగొనము. ఏంటి? సంఘంలో చేరుట ద్వారా? ఇక్కడ ఒక మరో వాక్యం చూపిస్తాను చూడండి మీకు. 60-0311 60- మేరీ విశ్వాసం అనే వర్తమానంలో 60-0311 దానిలో 38వ పేర చూడండి. 38 ఆయనను గురించి ఆలోచిస్తూ అయ్యా ఆయన గురించి ఆలోచించుట. బహుశా ఒకవేళ మన మనస్సులో అనేకమైన ఆలోచనలు లేకుండా ఉండుట, యూనో మీకు తెలుసా కొన్నిసార్లు మన సంఘానికి వస్తాము, ఏంటండి చాలాసార్లు మన సంఘానికి వస్తాము, ఏం ఆలోచిస్తామయ్యా అంటే రేపు ఏం పని చేయాలి, నేను రేపు ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలి షాపు, రేపు ఏ డ్యూటీ ఉంది నాకు, రేపు వంట ఏం చేయాలి, మా ఆయన కూరగాయలే లేదు, డైపర్ లేవు, రేపు ఎట్లా మా పరిస్థితి. మీకు అర్థమవుతుందా? అయ్యి ఇట్లా ఇట్లా ఎప్పుడైనా కలిగిందా మీకు? ఎప్పుడైనా జరిగిందా? చర్చిలో ప్రార్థనలో కూర్చొని రేపటి గురించి ఎప్పుడైనా ఆలోచించిర్రా? అంటే మీకు ఎట్లా అర్థమైందా? మీకు జరగకపోవచ్చు, మీరు మంచివారు. అధికమైన సార్లు అదే జరుగుద్ది. ఎస్ఆర్నో? తర్వాత ఆయన అంటాడు, యా మరుసటి దినమున నేను ఇది చేయాలి అది చేయాలి. ఎప్పుడైతే మనం సంఘానికి వస్తామో
aside every thought and everything of the world, లోక సంబంధమైన సమస్తమును ప్రతి ఆలోచనలు సంఘంలోనికి రాగానే పక్కన పెట్టేసేయాలా. and enter into fellowship with Christ and worship. అప్పుడు ఆరాధనలో క్రీస్తులో సహవాసంలోనికి మనం మునిగిపోవాలి. అక్కడ Meditating, ఆ, worshipping in our hearts, ఏం చేయాలి? మెడిటేటింగా ధ్యానించాలా అంటే ఏంటి చెప్పండి ఒకసారి. లేదు, మెడిటేటింగ్ వేరు, ప్రార్థన వేరు. మెడిటేటింగ్ అంటే ఏంటిది? ధ్యానించడం అంటే ఏంటిది? ఆలోచన. లేదు, మెడిటేటింగ్ ఆన్ హిమ్ అంటాడు ప్రవక్త. ఆయనను గురించి మాత్రమే ఆలోచన కలిగి ఉండుట. మీకు ఇదివరకు కూడా చెప్పాను, గుర్తుందా? రియల్ కమ్యూనియన్ అంటే ఏంటంటే, నిజమైన సహవాసం అంటే ఏంటని ప్రవక్త గారు చెప్తూ, ఆయనతో మనం మాట్లాడటం కాదు, తిరిగి ఆయన మనల్ని మాట్లాడనిచ్చడం మనం అనుమతించుట, ఆయన మాట వినటం వరకు మనం ఎదురు చూచుట. అది జరగాలంటే క్రీస్తు వైపు, క్రీస్తు కలవరి వైపు, ఆయన వాక్యం వైపు మనము ధ్యానించుచు ఉండడం, ఎదురు చూడడం అనే దాని గురించి చెప్తున్నాడు ఆయన. కొన్నిసార్లు ఎప్పుడైనా అయ్యా నేను చెప్పే అనుభవం మీకు జ్ఞాపకం ఉండాలా, ఎప్పుడైనా కొన్నిసార్లు మీ జీవితంలో ప్రార్థన చేద్దామని మోకరించావు, కానీ ఏ ప్రార్థన లేదు. అట్లాగే నిశ్శబ్దంగా క్రీస్తు ఆలోచనలతో ఏదో ధ్యానం చేత, దైవ ధ్యానమే, వేరేది కాదు, దైవ ధ్యానంతో కాసేపు ఒంటరిగా కొంత సమయం ఎప్పుడైనా గడిపి చూస్తారా? జరిగిందా? లేదంటే ఏమో స్టీరియో టైపు అందరు నేర్పించడం, మోకరించగానే స్తోత్రం ప్రభా పరలోకపు తండ్రి అని టక్కని లేచిపోయి వెళ్ళిపోవడమేనా? వచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోయినట్టు? అట్లా కాదు. మెడిటేటింగ్ ఆన్ హిమ్, ఆయన మీద ధ్యానం కలిగి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన సమయాన్ని గురించి మాట్లాడుతాడు. సంఘంలో అలాగే చేయాలంటాడు ఆయన. తర్వాత and giving songs and praises to him, మరియు ఏంటది? పాటలు పాడుటయు, స్తుతులు స్తోత్రాలు చెప్పుటయు, thinking of his మరియు స్తోత్రాలు, గివింగ్ ద ప్రైజెస్ అంటే ఏం చేయాలి? మధ్య మధ్యలో ఏం చేయాలి? ఆమేన్, స్తోత్రం, గ్లోరీ అని చెప్పాలి. అంతేనా? లేదా మధ్య మధ్యలో పిల్లకాయలకు ముద్దు పెట్టుకొని నోట్లలో పాల పీకలు పెడుతూ అటు చూస్తూ ఇటు చూస్తూ తలకి ఇటు పెట్టి కాసేపు ఇటు చూసి ఇటు పెట్టి ఇటు చూసి టైం చూసి ఫోన్ చూసి ఇటు చేద్దామా? క్రీస్తు మనసు కలిగిన వారు ఏమేమి పనులు చేస్తారు సంఘంలో చెప్తున్న మాటలవి. వారు స్తుతులు స్తోత్రాలు చెప్తారు. ఆరాధించడానికి వచ్చిన వాడు ఆరాధిస్తాడు. దేవుణ్ణి గణపరచడానికి వచ్చిన వాడు గణపరుస్తూ ఉంచాడు. మౌనముగా వాడు ఉండడానికి వాడు రాలేదు. ఈసారి తర్వాత అంటారు చూడండి, and thinking of his goodness and what he means to us, ఆయన యొక్క మంచితనం గురించి మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మనకు ఏమై ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. worshipping in the spirit, ఆత్మయందు మనం ఆరాధన చేస్తూ singing spiritual songs, ఆత్మ సంబంధమైన పాటలు పాడుచు, making melodious in our heart, మన ఆత్మలో, మన ప్రాణంలో, మన హృదయంలోనే గాయములు కట్టుచు, గానములు కట్టుచు. even the Bible said, పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తా ఉంది, if there is any afflicted, మీలో ఎవరైనా సరే ఎఫ్లిక్టెడ్ వారు ఉన్నారా, బాధపడుతున్న వారు ఉన్నారా? let them sing psalms. డిఫరెంట్గా చెప్పాడు ఆయన. వేరుగా ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. మీలో ఎవడైనా రోగి ఉండేనా వాడు ప్రార్థన చేయాలి, మీలో ఎవడైనా సంతోషంగా ఉండేనా వాడు కీర్తనలు పాడాలని మాట చెప్తున్నా. బీ హ్యాపీ, బీ ఇన్ మెడిటేషన్, ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ గాడ్ ఎట్ ఎనీ మూమెంట్ టు అపియర్ టు యూ. ఏ క్షణానైనా, ఏ గడియనైనా సరే ఆయన మనకు కనబడతాడు, ప్రత్యక్షం కాబోతున్నాడని సంఘంలో క్రీస్తు మనస్సు కలిగి ఎదురు చూసుకోవాలంటాడు ఆయన. కానీ ఇలాగ జరగదు. సాధారణంగా క్రీస్తు మనస్సు కలిగి ఉన్న వారి యొక్క కూర్చొని వినే పద్ధతికి, క్రీస్తు మనస్సు లేకుండా వ్యక్తిగతమైన ఆలోచనతో పోరాటం చేస్తున్న వారికి ఏర్పడిపోద్ది. మంచిగా వినండి అయ్యా. క్రీస్తు మనస్సు కలిగి వాక్యం వినే సమయంలో పిల్లోని ఇచ్చిన సరే నీ పైకి లేకుంటే బాగుండు, కొద్దిసేపు మా ఆయనకి ఇస్తానన్న ఆలోచన కలుగుద్ది. నా మాట వింటున్నారా? నిజం చెప్పండి, పిల్లోని మీద పెట్టుకున్నాడు కదలాడుతూ ఉండగా నిజంగా ఏకాగ్రత వాక్యం వింటారా? ఏమైనా జరుగుద్దా? కొంతమంది కావాలని పక్కోళ్ళ పైన పిల్లల్ని తీసుకొని మీద పెట్టుకుంటారు. నాకు అనిపిస్తుంది మేము డిస్టర్బ్ కావాలని ఆశపడుతున్నాం, మేము కదులుతాము. ఎందుకు కదులుతున్నాం అంటే పిల్లకాయల కారణం ముందు పెడతాం. నేను ఎంత ఏకాగ్రత ఇప్పుడు ఆలోచన చేయండి. అయ్యా అమ్మ మీకెందుకు, వీళ్ళకి కావాలిగా, మెయిన్గా మెజారిటీ వీళ్ళే. మీరు ఎప్పుడు పిల్లల్ని ముట్టరుగా. అమ్మ మీరు చెప్పండి, ప్రశాంతంగా అన్నం తినాలంటే పిల్లల్ని మీద పెట్టుకుంటారా, పక్కలకి ఇస్తారా? కానీ ప్రార్థనలో అడిగి మరీ తీసుకుంటాము. అమ్మ
మీకు అర్థమవుతుందా? తినడానికి కావాల్సినటువంటి ప్రశాంతత, ఏకాగ్రత వాక్యం ఉండడానికి వద్దా? బుద్ధి లేకపోతే సరే. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటా, తినేటప్పుడు కాసేపు పట్టుకోర్రి అని ఇస్తారు. ఎందుకు? ప్రశాంతంగా తిందామని. వాక్యం దగ్గర ప్రశాంతత వద్దా? ఆ ఏకాగ్రత వద్దా? ఆ సమాధానం వద్దా? ఎక్కడ దా నా మీదకి రా, నన్ను డిస్టర్బ్ చేయి, నన్ను పట్టుకో, నేను కాలిపులు, నేను వినలేకపోతుంది వాక్యము, నాకు దయ్యం పట్టాలా? కోరుకుంటారు ఇట్లా, దా 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 కూర్చో కూర్చో కూర్చో. మళ్ళీ పక్కన పొర మీద పెన్ ఇసిరాలా, రాయి ఇసిరాలా, రప్పి ఇసిరాలా. తినేటప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర సరే ప్రశాంతంగా తిండి కూడా తినేమన్నాను అంటారు. మరి వాక్యం దగ్గర అనవే. ఇది కూడా గమనిస్తున్నా. ఇంకోసారి పిల్లలు ఎత్తుకున్నా ముంగట చర్చులు ఎత్తుకొని ముద్దులు ఆడరు. ఇంకోసారి చెప్తా మీ సంగతి. తినేటప్పుడు తినడం మధ్యలో దాన్ని ముద్దు పెట్టేవే. తిండికున్న ప్రాధాన్యత వాక్యం దగ్గర నీ పిల్లల విషయంలో. విచిత్రమైన జనులు. మళ్ళీ మన క్రీస్తు మనసు కలిగి ముందుకు సాగుతున్నామని చెప్తుంటే నాకు ఆశ్చర్యమే కలుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే. అట్లా కాదు, క్రీస్తు మనస్సు కలిగిన వారి సంఘంలో వారి ప్రవర్తన గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవర్తించారు. వారు ఎలా ఉంటారంటే అయ్యా, స్తోత్రాలు చెప్పడంలో, స్తుతించడంలో, మనస్సులో పాడడంలో, ధ్యానం చేయడంలో, ప్రార్థన చేయడంలో, వాక్యంతో జత కట్టడంలో వారు తమను తాము మైమర్చిపోతారు. ఎంతలా మైమర్చిపోతారో తెలుసా? వారు ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు దినాలు మర్చిపోయారు వాళ్ళు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి పరిమాణంలోకి వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుందా? కానీ అట్లా కాదు, తుమ్ముకు దగ్గుకు ఫోన్లో టైం చూడాలా. కొంతమందికి వాచ్లు పిలుస్తాయి, తల్లులకు పిల్లలు పిలుస్తారు, కొంతమందికి బ్లాడర్లు పిలుస్తాయి, కొంతమంది గొంతులు పిలుస్తాయి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా. పర్వాలే, ఆరోగ్య పరిస్థితిని బట్టి అన్నీ ఓకే. కానీ స్టార్ట్ చేయండి ఇక. కమాన్, డిస్టర్బ్ మీ అన్నట్టు దేవాలని అంతా. అట్ట మరి తినేటప్పుడు చేయరే, ప్రశాంతంగా పడుకుంటప్పుడు చేయనియరే. పడుకుంటాడు అట్టకి మీద వచ్చి పడరు అనుకో, ఏమంటారు? తన్ను అవతల పడేస్తారు పిల్లకాయని. మరి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది మీకు? ఇప్పుడు ఇది కావాలా మాకు, ఎందుకంటే ఇది ఉంటే మాకు టైంపాస్. ఎప్పుడు ఇష్టపడని పిల్లల్ని ప్రార్థనలు ఇష్టపడతారు. భిన్నమైన ధోరణులు మీరును. కానీ ప్రవక్తలు చెప్పడయ్యా, క్రీస్తు మనస్సు కలిగినటువంటి వ్యక్తులు అనేకమైన ఆలోచనలతో సంఘం వచ్చి కూర్చుంటారు. కానీ క్రీస్తు మనస్సుతో కూర్చుండే వాళ్ళకు ఇలా ఉంటారు అని చెప్తాడు ఆయన. వారు ఎటు చూడరు, వాళ్ళు దిక్కులు చూడరు. అది సాక్ష్యం చెప్తారు, తలకాయలు కిందికి ఏరళ్ళు. ఎట్లుండరాళ్ళు? వాక్యం చెప్తుంటే అటు ఇటు దిక్కు చూడరాళ్ళు. వాళ్ళు కేవలం వాక్యమును వింటారు. క్రీస్తును ఘనపరచుటకు ఏ కారణం దొరుకుద్దా, ఎక్కడ స్తుతులు స్తోత్రాలు ఆమె చెప్తామని చూస్తారు వాళ్ళు. ఇది కదా ఆత్మతో నింపబడ్డ వ్యక్తులు చేసే పని. అనేకమైన ఆలోచన పెట్టుకుని వచ్చి సంఘంలోకి వచ్చి కూర్చాక తిరిగిపోయేటప్పుడు శక్తిని పోతుంది. ఎట్టపోతాం మనము? సాధ్యపడదు, కుదరదు. దాని ప్రవక్త గారు అంటే చూడండి 15. అయ్యా మంచిగా వినండి. ఇప్పుడు నేను చెప్పింది చాలా సరళంగా లేదు, చాలా సింపుల్గా లేదు, చాలా సింపుల్గా ఉంది కదా. దాని ప్రవక్త ఏమంటాడు చూపిస్తా చూడండి మీకు. 59-0409. 59-0409 మేరీ బిలీఫ్లో 24వ పేర చూడండి. 24. అయ్యా అమ్మ మంచిగా కదా. ఇప్పుడు నేను చెప్పింది ఇంత సరళమైన విషయాలు చెప్తున్నాయిందబ్బా అని మీకు అనిపిస్తుంది కదా. కాదు, పిన్ పాయింట్గా దయ్యాన్ని పట్టుకుంటున్నాం మనం ఇక్కడ. ఆయన అంటాడు, మీకు తెలుసా, సాధారణంగా మనం దేవుని గురించి ఆలోచించుచున్నప్పుడు దేవుడి మీద మాత్రమే మన మనస్సును కేంద్రీకరించి పెట్టి ఉంచినప్పుడు దేవుడు అట్లా ఉన్నప్పుడు మనకు అత్యంత సమీపస్తుడు అవుతాడు. ఆమేన్. తర్వాత అసలు ఈ దినాల్లో ప్రజల మధ్యలో అత్యంత భయంకరమైనటువంటి సమస్య ఈ దినాల్లో ఇదే. ఏది అమ్మా, నా మాట మీకు అర్థమైందా? సంఘానికి ఎన్నోసార్లు వచ్చావు, ఒక్కనాడు నీ సమస్యను పోగొట్టుకోవడానికి కావాల్సిన సమాధానం తెచ్చుకోలేకపోయావు. నీ అప్పులు పోలే, నీ స్థలాలు పోలే, నీ రోగాలు పోలే, నీ సమాధానాలు సరిగా లేదు, నీ కుటుంబం చిన్నపిల్లలు అట్లా ఎందుకున్నా తెలుసా? ఇదే సమస్య. నీ కంటికి చాలా సరళంగాను చిన్నదిగా కనబడ్డదే కానీ
దేవుడు ప్రవక్త అంటాడు, టుడే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ రోజున ప్రజల్లో ఉన్నటువంటి అత్యంత గొప్ప సమస్య ఇదే. ఏందది అని అంటాడు చూడా. We have too many other things on our mind. మన మనస్సులో ఎన్నెన్నో విషయాలు ఈ రోజున మనం పెట్టుకొని కూర్చున్నాం. ఈ రోజున సో మెనీ అదర్ థింగ్స్, చాలా వేరు వేరు విషయాలు పెట్టుకొని కూర్చున్నాం మన మనసులో. Even when we come to healing service, మనము స్వస్థత కూడికలకు వచ్చినప్పుడు కూడా we seem to think, మనం ఏదో ఆలోచిస్తూనే కనబడతాం. well, మంచిది, I did not get a prayer card tonight. నాకు ప్రార్థన కాబట్టి రాలేదేమో, Oh, perhaps I'll not be prayed. నా కోసం ప్రార్థించబడదేమో. We will never be able to accomplish much as long as we keep those kind of thoughts. మంచిగా గమనించండి, ప్రార్థన వరుసకు వచ్చిన వాళ్ళు నేను ఏ ఉద్దేశంతో వచ్చానో, ఏ సమస్యతో వచ్చానో, ఏ ప్రశ్నతో వచ్చానో, దీనికి సంబంధించిన సమాధానం వస్తుందో రాదో మంచిగా గమనించి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక నిర్ణయం తీసుకోవడంలో కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నావు తల్లి, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి నీ దగ్గర. దానికి సరైన సమాధానం కోసము సరే దేవుడు కాపరి గుండా వాక్యం కూడా ఏం మాట్లాడుతారో విందామని వచ్చి కూర్చున్నావు. వాక్యం వింటున్నావు, వస్తుందో రాదో ఇంకా వస్తలేదు, వస్తుందో రాదో ఇంకా వస్తలేదు, వస్తుందో రాదో ఇంకా వస్తలేదు. ఇప్పుడు నువ్వు లోకానుసారం ఆలోచనలో ఉన్నావా? మంచిగా గమనించండి, సమాధానం కోసంగా ఎదురు చూస్తుంది. స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు కూడా మా కోసం ప్రార్థన చేయబడుతుందో లేదో, మమ్మల్ని వరుసలు నిలబెడతారో పెట్టరో అని ఆలోచిస్తారు. లోకం కోసం ఆలోచిస్తున్నారా? ఇలాంటి ఆలోచనలే స్వస్థత జరగకుండా, దేవుడి కార్యం జరగకుండా నిలిపివేసేది అంటుంటే, మనం అలాంటిది కాదు, ఇంకా పూర్తిగా లోకానుసారమైన ఆలోచన పెట్టి కూర్చో మనకి ఎక్కడ జరగాల కార్యాలు. మీకు అర్థమవుతుందా? ఏ ఆలోచనలు అయితే దేవుడు ప్రవక్త ప్రస్తావిస్తున్నాడో అవే లోకానుసారమైన ఆలోచనలు కాకపోయినా అలాంటి ఆలోచనల వల్ల కూడా ఈ రోజున బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ రోజు సంఘంలో, సమాజంలో ఉన్నది ఇదే సమస్య. అందుకే కార్యాలు జరుగుతున్నాయని చెప్తుంటే మనం ఇది కూడా ఆలోచించింది ఇది కాదు, ఇంకెక్కడో ఉంది మన ఆలోచన. ఇక అసలు ఇట్లాంటిది కూడా కాదు కనీసం. మీరు మంచిగా గమనించి మీకు అర్థమవుతుందా? ఆయన ఏమంటే ప్రార్థన వరుసకు వచ్చిన వ్యక్తులు మాకు ప్రార్థన వరుస కార్డు వస్తుందా రాదా, మా కోసం ప్రార్థించబడుద్దా లేదా, మేము స్వస్థపరచబడ్డానికి మా కోసం ప్రార్థన జరుగుద్దా లేదా అని ఈ ఆలోచనలు ఉన్నా కూడా కార్యం జరగదు అంటున్నాడు ఆయన. అంటే వారి ఆలోచన ఎంత కేంద్రీకృతం అవ్వాలి దేవుడి వాక్యం మీద, ఆరాధన మీద, ఉన్నతమైన ప్రత్యక్షత కొరకై ఉన్నతమైనటువంటి ఆ మొనదేలినటువంటి సూదితో సాగుతున్నటువంటి ఆ ఏకాగ్రత కావాలి వాక్యం మీద. ఇదే పెద్ద ప్రాబ్లం సంఘాల్లో అన్నాడు ఆయన. అత్యంత భయంకరమైన సమస్య ఇదే. మన ప్రాబ్లమ్స్లో నుంచి మనం బయటపడకుండా ఎన్నోసార్లు వాక్యం దగ్గరికి వచ్చాం కానీ శక్తి లేకుండా పోయాము, ప్రార్థన చేయబడ్డాం కానీ ఫలితాలు లేకుండా జారిపోయాము. ఎన్నో మార్లు మన సమస్య గురించి కాపరి సంఘం ఎత్తిపట్టింది కానీ ఏమాత్రం కూడా మనకు రుజువులు దొరకలేవు, కార్యాలు జరగలేవు, విడుదల పొందలేకపోయాము. కారణం ఏదో చెప్పనా? అన్డివైడెడ్ అటెన్షన్ వాక్యం మీద పెట్టినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. ఆరాధన మీద ఏ స్థాయి ఏకాగ్రత ఉండాలంటే అయ్యా, చుట్టుపక్కల ఎవ్వడు పడిపోయినా ఏది ఎగిరిపోయినా లెక్కలేనంత స్థాయి ఏకాగ్రత కలిగి ఉన్నప్పటి వరకు, అప్పటి వరకు నీ రోగాలు పోవు, మీ స్థలాలు పోవు, మీ సమస్యలు పోవు. ఇవి పోవు, రాసుకో, ముద్రేసి పెడుతున్నాను నేను నీకు. నా ప్రవక్త చెప్పిన మాట అప్పటికి తప్పిపోదు. మేము 100 సంవత్సరాల నుంచో లేకపోతే 100 దినాల నుంచో ఎన్నెన్నో సమస్యల నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఏది పోలేదయ్యా అంటే ఈడికి వచ్చి నిద్రపోవడానికి వచ్చి, ఈడికి వచ్చి పిల్లలు తాగడానికి వచ్చి, ఈడికి వచ్చేసి అడిదిరిగి పోతున్నావు చూసావా, ఎన్నటికీ పోదు. నువ్వు రాసి పెట్టుకో, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇన్ దీస్ డేస్. నువ్వు అచ్చంగా అన్డివైడ్ అంటే విభజించడానికి వీల్లేనంత ఏకాగ్రతతో వాక్యం పైన, ఆరాధన పైన, క్రీస్తు యొక్క ఆ స్తుతులపైన నువ్వు నిజంగానే కలిగి ఉన్నప్పుడు సామాన్యమైన సరళమైన అర్థమయ్యేటువంటి 5 మాటల చేత నువ్వు బాగుపడతావు. 5 మాటలు చాలు నీకు. పౌలు గారు చెప్పినట్టుగా సంఘానికి అర్థమయ్యే 5 మాటలు చాలు. ఆ మాటల్లో శక్తి ఎలా ఉంటుందంటే కార్యరూపాన్ని దాల్చి శరీరధారిగా మలచబడుతుంది. ఇదే దేవుడి వాక్యం వల్ల బాగుపడ్డ వారికి, దేవుడి వాక్యాల వెంబడి వాక్యాలు, మర్మాల వెంబడి మర్మాలు పొందుకొని బాగుపడలేకపోవడానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఇదే. ఏకాగ్రత లేదు, నిద్రలు, పిల్లలు, అటు ఇటు తిరగడాలు. ఇది జరిగినంత మట్టుకు క్రీస్తు మనస్సు మనకు రాదు, క్రీస్తు వలన లాభము పొందలేము. కానీ అయ్యా, వాక్యం మీద ఏకాగ్రత క్రీస్తు మనసుతో కూడుకున్నది ఉంటే కనుక ఎంత సరళమైన మాటల్లో కూడా నేను కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరకు వచ్చి, బ్రదర్ నా మనసులోకి పాలన ఒక సమస్య ఉండేది, మీ వర్తమానంలో నాకు సమాధానం దొరికిందయ్యా అన్నారు. ఇంతకీ సమస్య ఏంటిదంటే నేను దేవుడికి చెప్పుకున్నా అన్నారు. ఓకే, మంచిది. అది ఎలాంటిదని అడిగా. అది వ్యక్తిగతమైంది, భవిష్యత్ నిర్ణయాలకు సంబంధించింది అన్నారు.
అంటే పర్సనల్ అంటే ఆ పర్సనల్ అన్నారు. ఓకే సరే అన్నాను. ఆ విశ్వాసం వెళ్ళిపోయారు. ఆలోచిస్తూ కూర్చున్నా, జ్యూస్ వర్సెస్ వైన్ వర్తమానంలో ఏం దొరికిందో బోలేక నేను అనుకున్నా. నేను చెప్పిన వర్తమానం ఏంటిది, ప్రభుత్వమైన జ్యూసా వైనా అని చెప్పా. దాంట్లో సమాధానం దొరికిందంట. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అనుకొని నాకు నేను పడుకుని. అంటే ఎప్పుడు దేవుడు ఎవరితో ఎలా మాట్లాడుతాడో తెలీదు. అది వచ్చేవారు ఆ మొనదేలినటువంటి ఏకాగ్రతతో ఆరాధనలు కూర్చుంటే ఎట్లాగైనా దేవుడు మాట్లాడతాడు, ఎలాగైనా తాకుతాడు, ఎలాగైనా పొద్ది. నీవు సంఘంలోనికి వచ్చి నిద్రపోయినంత కాలము, నువ్వు పిల్ల జలతో కదిలినంత కాలము, ఒక్క సమస్య నుంచి బయటపడ్డా సరే, ఒరే పాస్టర్ నువ్వు చెప్పిన తప్పురా నాకు చెప్పు, చాలా ఛాలెంజ్ చేస్తాను నీతో నేను. కానీ ఆ మొనదేలినటువంటి విభజించలేనటువంటి ఏకాగ్రతతో తండ్రి దగ్గర ఆరాధనలో కూర్చొని చూడు. ఒక్కొక్కటిగా ఆ రాతి సమస్యలని మెత్తబడకపోతే అడుగును నన్ను. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ డే అంటాడు ఆయన. అధికమైన సమస్యలు కోల్పోవడానికి, వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి ఇదే అసలు సిద్ధమైన ప్రధానమైన సూత్రం. క్రీస్తు మనస్సు కలిగి ఆ సంఘంలో మనం కదలాడే విధానాన్ని బట్టే మన విడుదలన్నీ ఆధారపడి ఉన్నాయి. పడుకోవడానికి వచ్చామా, ఇక్కడికి కదలడానికి వచ్చామా, పిల్లలతో ఆడుకోవడానికి వచ్చామా, దిక్కులు చూడడానికి వచ్చామా, ఒకరితో ముచ్చట్లు పెట్టుకోవడానికి వచ్చామా. కానీ ఇందుకొరకే సంఘంలోకి వచ్చే శక్తిని పొందుకోలేకుండా వెళ్ళిపోవడం గల కారణాలు ఇవే. ఒకటి కాదు, 100 ప్రయత్నాలు చేయండి, ఒక్క సమస్య బయటకు పోదు మీకు. ఇది చేద్దాం అని అంటాడు. దాని గురించి అని అంటాడు, దిస్ ఈజ్ ది I think that's one of the great troubles of the people of the day. We have too many other things on our mind. Even when we come to a healing service, ఎంతెంతో ఆలోచన కలుగుతాం, ఏదో ఆలోచిస్తుంటాం. ఇక్కడికి వచ్చి నువ్వేంది ఆలోచించేది, ఏది నాతో మాట్లాడుతున్నావు ప్రభు అని దాని గురించి మాత్రం ఆలోచించకుండా ఏదేదో ఆలోచించేంతసేపు ఏ స్వస్థత జరగదు, ఏ అద్భుతము జరగదు, ఏ విడుదల జరగదు, ఎలాంటి దైవ కార్యాన్ని చూడలేం. మన మనసులో ఏది పడుతూ ఉండకూడదు, క్రీస్తు మాత్రమే ఉండాలా, వాక్యం మాత్రమే ఉండాలా, వెలువడుతున్న దాని కొరకు దాన్ని అంగీకరించే మనస్సును మాత్రం కలిగి ఉండాలా. ఇంతకు మించి కలిగి ఉన్నామా సమస్యలు పోవు. నువ్వు ఈ ప్రార్థన అయిన తర్వాత నాతో పాస్టర్ నిలబెట్టుకొని 10 నిమిషాలు ప్రార్థన చేయించుకుని నాతో అయినా పోదు. ఎందుకంటే నువ్వు అరవలసిన మొక్క దగ్గర చెట్టు దగ్గర అరవట్లే. ఇక్కడ మార్చుకోవాల్సిన మార్చుకోకుండా తర్వాత వచ్చేసి పాస్టర్ గారితో 10 కాదు 100 ప్రార్థన చేయించుకొని కార్యం జరగదు. ఎక్కడ తప్పిదం ఉన్నదో దాన్ని సరి చేయబడాలా. అది సరిచేయబడిన దినమున మిగతావన్నీ ఆటోమేటిక్ ఒక్కోటి అనే ఎగిరిపోతాయి. అయ్యా మీరు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నా. మీ సమస్యలు మొండి సమస్యలు చాలా సంవత్సరాల నుంచి అయ్యే సమస్యలు చూస్తున్నా, అవి పోగొట్టుకోవాలని ఆశపడతా ఉన్నా. ఇంకా అయ్యే పాత సమస్యలు వద్దు, కొత్త సమస్యలు తెచ్చుకుందాం. జీవితంలో సమస్యలు ఎప్పుడు ఉండక తప్పదు కదా, కొత్తదనం కావాలి. కొత్తదన సమస్యలతో పోరాడదాం. పాత ప్రత్యర్థులు వద్దు, నాకు కొత్త ప్రత్యర్థులు కావాలా. కొంతమంది ఇంకా పాత ప్రత్యర్థిని తీసుకొస్తున్నారు, నేను ఎప్పుడో మర్చిపోయినా. కొత్త ప్రత్యర్థులు కావాలా, కొంతకాలం మరికొత్త ప్రత్యర్థులు కావాలా. ప్రత్యర్థులే మనల్ని బలపరిచేది. ప్రత్యర్థులే బలమైన యుద్ధాలు ఇస్తారు. ఆ బలమైన యుద్ధాలు బలమైన అనుభవాలు ఇస్తాయి. బలమైన అనుభవాలు బలమైన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. ఇవన్నీ చేయగలగాలంటే క్రీస్తు మనసు ఒకటే మార్గం. క్రీస్తు మనసు పొందుకోవడం ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఈరోజు 2 చాలు. అయ్యా మొదటిది, మన సొంత మనస్సును కోల్పోవాలి. నువ్వు కోల్పోయావా లేదన్న దానికి పెద్ద సూచన, లోకము నిన్ను వెర్రోడు వెర్రిది అని పిలవాలి. ఇంత ఘోరంగా ఉంటారా? ఏ చర్చలో నేను చూడలేదే, ఇంత ఘోరంగా ఉంటుందా, ఎవడా పాస్టర్ మీకు చెప్పేది అన్న స్థాయిలో ఉండాలి. అది మీరు మీ మనస్సును మీ ఆలోచన కోల్పోయి క్రీస్తు మనస్సు దగ్గర అవుతుంది. రెండోది, అయ్యా ఆయన చిత్తమును గ్రహించుచు ముందుకు సాగుటే క్రీస్తు మనసు దగ్గర ఉంటా. అయ్యా నేను ఈరోజు మీకు ఏం చేసినా మీకు అర్థమవుతుందా? క్రీస్తు మనస్సుని ఎలా పొందుకోవాలో మార్గాలు చూపిస్తున్నప్పుడు అంచెలంచెలుగా నేర్చుకోండి అయ్యా. నెమ్మదిగా మనం సాధించుకుందాం. ఒక దినాన్ని చూస్తుంటే నీ మాట, తలంపు, ఆలోచన, చూపు ఎలా చూసినా క్రీస్తులాగే కనబడాలా. నలుగురిలో వెళ్ళి మాట్లాడుతుంటే క్రీస్తు నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉండాలా. ఆర్థికపరమైన విషయాల్లో నీ శైలిని చూస్తూ ఉంటే క్రీస్తు వ్యవహరించినట్టుగానే ఉండాలా. నీ తల్లిదండ్రుల పక్షాన్ని చేసే క్రియలు కూడా క్రీస్తు వలె ఉండాలా. నిన్ను చూస్తుంటే ప్రజలకు క్రీస్తు కనబట్టేట్టుగా జరగాలి. అలాగ జరుగుటకు ఈరోజు 2 మార్గాలు నేర్చుకున్నారు. ఇంకా దేవుడి కృప బట్టి చాలా మార్గాలు ఉన్నవి. ఈ అనేకమైన మార్గాల గుండా నెమ్మదిగా క్రీస్తు మనస్సు మనం పొందుకుందాం. అప్పుడు మనం మారదాం. ఏమని? నా స్థితి మారెను, నా మనసే మారెను, నా స్థితి మారే, నా మనసే మారెను.
క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని, క్రీస్తు మనస్సును నే పొందుకొంటిని, క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని, క్రీస్తు మనస్సును నే పొందుకొంటిని. నా స్థితి మారే, నా నా స్థితి మారే, నా మనసు మారేను. జాగ్రత్త. ఒక దినాన ఈ పాట అనుభవపూర్వకంగా పాడునట్లుగా తండ్రి మనల్ని మలచడానికి ఈ మాటలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో వర్తమానాలు ఉన్నాయి. ఇదివరకు మన పాతకాలంలోనే మొదలుపెట్టి సంపూర్ణం చేయక మిగిల్చిన వర్తమానాల సంఖ్య చాలా ఎక్కువ. ఆయనను సరే దేవుడు ఈ ప్రత్యేకంగా ఈ మాటలు మనతో మాట్లాడడం గల కారణము ఆయన మనస్సులోనికి మనం మలచబడాలని ఆశపడతాము. దాని కొరికే ప్రార్థన చేద్దామా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా సమయాలు గడపండి. అయ్యా దయచేసి ఏ విధముగానైనా సరే ఈ లోకము చేత ప్రభువ వారు దేన్నైతే గొప్పదిగా ఎంచుతున్నారో ఆ సంగతులన్నిటినీ మేము తుచ్చమైన వాటిగా పెంటగా ఎంచున్నట్లుగా దయచేసి అలాంటి ఒక గొప్ప శక్తి అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభువ. మేము తీసుకునే మా నిర్ణయాల వల్ల నిజంగానే మేము మా మనస్సులను, మా యొక్క ఆలోచన, మా జ్ఞానం మేము కోల్పోయి ఈ లోకము చేత మేము వెర్రివారిగా అనబడినట్లుగా నాయన నీ మనస్సుకు అత్యంత సమీపస్తులుగా మలచబడి నీ మనస్సునే మేము పొందుకున్నట్లుగా దయచేసి మాకు మార్గాలు తెరవండి ప్రభువ. అంతేకాకుండా రెండవదిగా మీరు మాతో మాట్లాడినటువంటి నాయనా ఆ యొక్క తండ్రి ప్రభువ నీ చిత్తమును కనుగొంటూ ఏమై ఉన్నదా అంటూ తెలుసుకుంటూ నీ మనస్సుకు మేము దగ్గరవుతూ నీ మనస్సులోనికి మేము మలచబడుతూ నీ మనస్సునే పరిపూర్ణంగా మేము పొందుకున్నట్లుగా మా జీవితాలలో అది ఆర్థిక డబ్బుపరమైన విషయాల్లో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ, జీవనోపాధి విషయాల్లో కానీ, వివాహ విషయాల్లో కానీ, చదువు విషయాల్లో కానీ అన్ని విషయాలలో కూడా నీ మనస్సును మేము పొందుకున్నటువంటి నాయన ఆ చిత్తమును కనుక్కుంటూ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. అంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, నోరు విప్పండి ప్రభువా. ఏదైతే ఇంతవరకు మీరు మాతో మాట్లాడినారో ఆ మాటను బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. దయచేసి ఈ విషయాలలో మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ మనస్సు మాకు కావాలని ఆశపడుతున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడండి, ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ఆయన మనస్సును పొందుకున్నట్టుకై ఏ విధంగానైతే పౌలు గారు ఇదిగో మేము క్రీస్తు మనస్సును పొందుకున్న వారమని చెప్పి ఉన్నారు, అలాగనే మనము చెప్పున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉండకూడదు. ప్రభువు మీకు బయలుపరిచినటువంటి ఈ యొక్క వాక్యపు విత్తనాలు మీలో పడాలని ఆశపడతా ఉన్నాడు. మాట్లాడు, నోరు తెరువు. అయ్యా ఈ మాటలు నాలో శరీరధార్యం ఉన్నట్లుగా సహాయం దయచేయి ప్రభువా. ఈ మాటలను బట్టి మేము మార్పు చెందినట్లుగా మాకు దయచేసి కృప చూపు ప్రభువా. ఈ మాటల వల్ల మా పూర్వపు జ్ఞానము, మా పూర్వపు తెలివి, మా పూర్వపు ప్రత్యక్షతలు, మా పూర్వపు గుణ లక్షణములన్నీ కూడా మేము కోల్పోయినట్లుగా అయ్యా నీ మనస్సు మాత్రమే మాలో ఉండునట్లుగా మా నిర్ణయాలు, మా ఆలోచన, మా తలంపులు, మా తెలివిని తీసివేయమని ప్రభా. అడగండి, అడగండి, ప్రభువుని అడగండి. అడుగు, ప్రతి వాడికి ధారాళంగా దయచేస్తాడు ఆయన. అడుగుము. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి అడగండి. మీ హృదయాల్లోనికి క్రీస్తుని ఆహ్వానిస్తూ అడగండి.
ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నీ ప్రియమైనటువంటి ఈ ప్రజలు నాయన నీలాంటి మనస్సు కావాలని ఆశపడతా ఉన్నారు ప్రభువా. నాయన నీవు బయలుపరిచినటువంటి మాటలను బట్టి ఎలుగెత్తి నీ కోసం ప్రార్థించి ఉన్నారు నాయన. దయచేసి వీరి పూర్వపు జ్ఞానమును తెలివిని నాయన సమస్తమును వీరు కోల్పోతూ ఈ లోకము చేత వెర్రివారు అనబడే స్థాయిలోనికి చేర్చబడి నీ చేత జ్ఞానులు అనబడినట్లుగా, నీ మనస్సును పొందుకున్నట్లుగా, నీ మనస్సును మాత్రమే వీరు పొందుకొని నీ ఆలోచనలు ఉత్పత్తి చేయనట్లుగా, మరి అంతేకాకుండా ప్రభువా నీ చిత్తము ఏమై ఉన్నదో అని ప్రతి విషయంలో అడుగుచు కనుగొనుచు దాని ప్రకారంగా నడుచుచు నీ మనస్సును పూర్తిగా ఎరిగిన వారే నీ ఆలోచనల చేత నియంత్రించబడుతూ ఒక దినాన నీ మాట వీరి మాట, నీ ఆలోచన వీరి ఆలోచన, నీ ప్రణాళిక వీరి ప్రణాళిక, నీ అడుగులు వీరి అడుగులు ఏకము చేయబడినట్లుగా హృదయాంతరంగాలలో నుంచి ఈ ప్రియులను మార్చమని ప్రార్థిస్తా ఉన్నాము నాయన. ఎక్కడెక్కడైతే పొరపాట్లు చేసి ఉంటిమో, ఎక్కడెక్కడైతే మేము తడబడి ఉంటిమో, ఎక్కడెక్కడైతే నిలబడలేకపోతేమో, ఎక్కడెక్కడైతే నీ యొక్క వాక్యానుసారమైన సద్భక్తి సంబంధమైన క్రియలు కనపరచలేకపోతేమో వాటన్నిటిని మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ చిత్తమును కనుగొనడంలో మేము విఫలమయ్యాము నాయన, క్షమించండి నాయన. నీ ఆలోచనల ప్రకారంగా నడవలసిన చోట మా సొంత ఉద్దేశాల ప్రకారంగా నడిచిన ప్రతి సందర్భాన్ని బట్టి క్షమించండి నాయన. ఉన్నతమైనటువంటి దేవా, నీ మనస్సును నీ ఆలోచనలు పొందుకునేటువంటి ప్రజలుగా మేము పేరు పెట్టబడినట్లుగా, మేము పిలువబడినట్లుగా, నిరూపణ రుజువులు పొందినట్లుగా ఈ ప్రవక్త గారు చెప్పినట్టుగా, అవును నేను నా మనస్సును నా తెలివిని నేను కోల్పోతుంది, ఇదిగో నేను వెర్రివాడి వరే ఉంచింది, ఇదిగో నేను ఇలాగ ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు ప్రభు. మేము అలాంటి స్థితిలోనికి వెళ్ళబడి అలాంటి స్థితిలో ఉండాలని ఆశపడతా ఉన్నాం. మేము అలాంటి స్థితినే ఇష్టపడతా ఉన్నాం ప్రభు. ఆయన నీ మనస్సును కలిగి ఉన్నప్పుడు అక్షరముల వెనకాల ఉన్న ఆత్మను పట్టుకోగలుగుతాం ప్రభు. నీ మనస్సును కలిగి ఉన్నప్పుడు ఈ లోకం వైపు మా ఆలోచనలు తలంపులు పడవు నాయన. నీ మనస్సును మాత్రమే కలిగి ఉండినప్పుడు నీ మర్మములన్నింటినీ తెలుసుకోగలిగే ప్రత్యక్షతను పొందుకోగలుగుతాము నాయన. ఉన్నతమైనటువంటి దేవ, ఈ మాటలు సరళమే కానీ అత్యంత సామాన్యతలోనే నిన్ను దాచుకుని ఉంచున్నావు ప్రభు. నిన్ను మేము వెతుకుటకు ప్రభువా సామాన్యతలోనే మేము వెతకాలి ప్రభువా. దయచేసి ఈ నీ ప్రియమైన ప్రజలు ఇది మొదలుకొని తమ సొంత జ్ఞానమును బట్టి నడుచుకొనక కేవలం నీ ఆలోచన బట్టి నడుచుకున్నట్లుగా నీ మనస్సును వీరికి దయచేయండి ప్రభువా. నీ మనస్సు లేకుండా మేము జయించలేము తండ్రి. నీ చిత్తమును కనుగోకుండా నీ మనస్సును పొందలేం ప్రభువా. అన్ని విషయాలలో ప్రభువా మా బంధువులు ఏమంటున్నారు, మా కుటుంబీకులు ఏమంటున్నారో నాకు తెలియక కాకుండా నీవేమనుచున్నావో నీ చిత్తం ఏమైనదో కనుగొనొచ్చు. అలాగున మాత్రమే నడిచే భాగ్యం ఈ ప్రియులకు దయచేయమని ప్రార్థిస్తాను నాయన. మేమందరము నీ మనస్సును పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలో ఉండేది క్రీస్తు మనస్సు అయి ఉన్నప్పుడు మా ఆలోచనలు కూడా ఒకే ఒక్క ఆలోచనగా నిలబడును ప్రభువా. ఆ దినమున ఏకమైన ఆలోచనలు, ఏకాత్మ, ఏక తలంపు, ఏక తాత్పర్యం వచ్చినట్లుగా ఆ గొప్ప పెంతకోస్తు ఆ ఉజ్జీవ దినాన్ని మరలా ఈ భూమి మీద మరలి పునర్రచన జరుగులాగునా ఒక గొప్ప సాక్ష్యం ఉత్పత్తగులాగిన సహాయం చేయొచ్చు. నీ మనస్సు ఏమైనదో మేము ప్రభువా అంచెలంచెలుగా మేము తెలుసుకుంటా ఉన్నాం ప్రభు. మేము చదువుతా ఉన్నాము నాయన. నీ గుణలక్షణములు, నీ ఆలోచనలు, నీ మనస్సు ఏమై ఉన్నాయో మేము చదువుచుండగా తెలుసుకొని చూడగా దయచేసి మా హృదయాలు తెరవండి ప్రభువా. నీ చిత్తానుసారమైనటువంటి స్థితిలోనికి మేమందరం మలచబడినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ఈ మాటలే మాట్లాడడానికి ప్రత్యేకంగా సమయాలు నిర్ధారించినారు, అంశాలు నిర్ధారించినారు, ప్రజలను నిర్ధారించినారు, ప్రత్యక్షతను కలిగింపజేస్తూ ఉన్నారు నాయన. ఏకత్వము కావాలంటే ఆ ఏకత్వమునకు దారి తీసేటువంటి ఏకాత్మ పరిచయాలి. ఆ ఏకాత్మ కేవలం నీదై ఉండాలి ప్రభు. అగో అలాంటి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఈ సంఘాన్ని కట్టమని ప్రార్థిస్తా ఉన్నా నాయన.
ప్రభువా, ఈ కార్యము మనుష్యులు చేయలేనటువంటిది. ఈ కార్యము మా అంతటా మేము ఆశించడం వల్ల జరగదు నాయన. ఈ కార్యము కాపరి ఒక్కడి ప్రయత్నం వల్ల జరగదు నాయన. ఈ కార్యము నీ ఆత్మను అనుగ్రహించడం వల్ల మాత్రమే జరిగేది. కాబట్టి దయచేసి నీ ఉన్నతమైన కృప చేత మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో కూడా మేము తొలగిపోని వారిగా మేము ఉండునట్లుగా, అన్ని విషయాల్లో మేము విజయశీలు ఉన్నట్లుగా, ఈ స్థలాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఈ నీ ప్రియమైనటువంటి ప్రజలు నీ మనస్సును పొందుకొని వెళ్ళినట్లుగా ఆశీర్వదించు ప్రభువా. అంతేకాకుండా నేను హన్నా సహోదరుడి గురించి మేము ప్రార్థిస్తాను. ఎంతో మందిని గురించి నీ భార్య ప్రార్థన చేసింది నాయన. నీ భార్య యొక్క ఆరాధనను ప్రార్థనను ఎన్నడూ నువ్వు వదలేదు నాయన. నీ భార్య ప్రార్థనను ఎల్లవేళ ప్రభు నువ్వు విని నువ్వు చేసే వచ్చావు నాయన. మరొకసారి ప్రభు నీ ప్రియమైనటువంటి నీ భార్య చేస్తున్న ప్రార్థనను నాయన నీ యొక్క సన్నిధికి చేర్చమని ప్రార్థిస్తా ఉన్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ కుమార్తె మెదడులో గడ్డకట్టిన రక్తమును, దానికి కారణమైన ఆత్మను, దాని ప్రభావమును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాము. పరిపూర్ణమైన స్వస్థత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ప్రభువా, నీ ప్రియమైనటువంటి పిల్లలు తిరిగి తమ గృహంలో కొరకై చేస్తున్నటువంటి ఆ తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండండి. ఎలాంటి సాతాను తంత్రములు పని చేయకుండా క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి. ప్రభువా, వీరు దినదినము నీ యొక్క మాటలు వింటున్నారు, చదువుతున్నారు. దినదినము వీరు నీలాగా మలచబడుతున్నారు కనుక దుష్టుడు దాన్ని చూచి తాళలేకపోతున్నాడు. ప్రభువా, వాడు ఖచ్చితంగా వీరిపైన ఎలాగో దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నీ ప్రియమైన ప్రజల చుట్టూ ఎల్లవేళలా నీ కంచె ఉండగా వాడు ఏమీ చేయలేడు నాయన. ఆ కంచె కాపుదల భద్రతలో క్షేమంగా వీరి గమ్యస్థానంలో చేర్చినట్లుగా నీవే కృప చూపించమని, రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మను పొందుకొని ప్రభు ఏకాత్మ చేత నీ సంఘపు పనులు చేయడంలో కానీ, ప్రేమ విందు సిద్ధపాటులో కానీ నాయన ఏకత్వం కలిగిన వారి యొక్క క్రియలు ఏకమై ఉండేలాగా సహాయం దయచేయండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.